హరి బ్రహ్మశ్రీ మారేపల్లి సూర్యనారాయణ గారిని దయచేసి వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నా. శ్రీ సూర్యనారాయణ గారు దయచేసి రావాలి. హరి నమో నమః. అభినయమపనయ విష్ణో దమయ మనశమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమేనాథ తవాహం న మామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ఉద్ధృత నగభిదనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతి తిరస్కారః మత్స్యాదిభిరవతారైరవతారవతారవతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలది మదన మందర పరమందరమపనయత్వం మే నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షడ్పతిమతీయే వదన సరోజే సదా వసతు. శంకరాచార్య స్వామి భగవానికి జై. పరమ పూజ్య గురుదేవులు వాగ్దేవి వరపుత్రులు సమన్వయ సరస్వతి వాచస్పతి తెలుగు ప్రపంచమంతా కూడా ప్రతిరోజు వారి వాణి కోసం ఉవ్వెత్తున ఆనందోత్సాహాలతో ఎదురు చూసే ఒక దివ్యమైనటువంటి నడిచే సరస్వతి స్వరూపం తెలుగువారు గర్వించదగ్గ ఆధ్యాత్మిక ధార్మిక దిగ్గజం బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు. పరమ పవిత్రమైనటువంటి అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీనగరం. ఆ కాశీనగరంలో కేదారఖండంలో
మా మహానుభావులు గురుదేవులు బ్రహ్మానంద తీర్థస్వామి వారి యొక్క సత్సంకల్పానికి ప్రతిరూపం ఈ బ్రహ్మస్వ భవనం. గంగా పుష్కర సంరంభంలో గురువుగారిని ప్రార్థించగా ఈ బ్రహ్మస్వ భవనంలో తప్పకుండా ఒకరోజు తమ ప్రవచన ధారతో మనల్నందరినీ ఓలలాడిస్తామని హామీ ఇచ్చారు. ఆ సరస్వతి రూపం మన ముందు ఇవాళ ద్యోతకమై మరికొద్ది క్షణాల్లో అద్భుతమైనటువంటి అమృత తుల్యమైనటువంటి వారి యొక్క భాషణాన్ని మనమంతా వినబోతూ ఉన్నాం. మాడుగుల మాణిక్య సోమయాజులు గారు విద్వదాహితాగ్ని, వేద విద్యా నిధి, జ్యోతి రప్తోర్యామయాజీ, వేదాలకు భాష్యం చెప్పగల భారతదేశంలో వైదిక గొప్పనైనటువంటి వేద విద్వన్మూర్తుల్లో అగ్రగణ్యులు మా గురువు గారు మాడుగుల మాణిక్య సోమయాజులు గారు. వారి ధర్మపత్ని మాడుగుల సోమిదేవమ్మ గారు, లలితా సోమిదేవమ్మ గారు. వీరిరువురు తమ శేష జీవితాన్ని సంపూర్ణంగా తపస్సు చేసుకుంటూ ఈ కాశీలోనే కాశీవాసం చెయ్యాలని నిశ్చయించి ఇక్కడ తెలుగువారు ఇక్కడికి వచ్చినప్పుడు వారు ఆహితాగ్నులైన, యతీశ్వరులైన, ధర్మాచార్యులైన, సదాచార సంపన్నులైన, నిష్ఠా గరిష్ఠులైన, పరమ తపస్సుతో ఇక్కడ నిష్ఠగా ఉండేవారు ఎవరికైనా ఒక యోగ్యమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలని గురువు గారు, మా గురుపత్ని గారు సంకల్పించి, ఆ సంకల్పం యొక్క సాకారమే మేమందరము బ్రహ్మస్వ భవనం అనేటువంటి ఒక ట్రస్టును మా గురువు గారు గౌరవాధ్యక్షులుగా ఏర్పాటు చేసుకుని 11 మంది సభ్యులము ఇక్కడే ఉన్నారు. చంద్రశేఖర్ శర్మ గారు, మా గురువు గారి కుమారులు పురుషోత్తమ శర్మ గారు, కాసుల రాధాకృష్ణ శర్మ గారు, కొడకళ్ళ రాధాకృష్ణ శర్మ గారు, లక్ష్మీ నరసమ్మ గారు కుమార్తె ఆమె గాయత్రి గారు, ఇంకా నటరాజ శర్మ గారు, అనంతకృష్ణ గారు, రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు, రామచంద్ర శర్మ గారు, చంద్రమౌళి శర్మ గారు, ఇలా 11 మంది సభ్యులం తయారై దాదాపు 2.5 కోట్లతో ఈ స్థలాన్ని 5 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి ఇప్పటికే ఒక భవన నిర్మాణం చెయ్యాలని మేము సంకల్పించిన మధ్యలో కరోనా అడ్డంకి రావడం, ఆ తర్వాత మా గురువు గారు ఉదయం బ్రహ్మానంద తీర్థులుగా ఆతుర సన్యాసం స్వీకరించి సాయంకాలం వారు పరమపదం చెంది 1 సంవత్సరం పాటు మేము ఇందుకోసం ఆగవలసి వచ్చి, ఇంతలోనే పరమ పవిత్రమైనటువంటి గంగా పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఈ పుష్కర సందర్భంలోనే మా గురువు గారు అమ్మగారి యొక్క సంకల్పం మేరకు ఈ బ్రహ్మస్వ భవనం ట్రస్టులో మనం ఏదైతే సదాచార సంపన్నులకు మడితో భోజనం పెట్టాలన్న సంకల్పం ఏదైతుందో ఆ సంకల్పాన్ని పరమ పవిత్రమైన గంగా పుష్కరాల సందర్భంగానే మొదలు పెట్టాలని మేము నిశ్చయించి కేవలం 15-20 రోజుల్లోనే ఈ నిర్మాణాన్ని, తాత్కాలిక నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని 22వ తేదీ ఉదయం అమృతానంద సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహంతో పరమ పూజ్యులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు ఇంకా ఎందరో ధార్మిక ఆధ్యాత్మికవేత్తల యొక్క ఆశీర్వానుగ్రహంతో 22వ తేదీ ఉదయం శోభాయాత్రగా ఇక్కడి నుంచి గంగా నదికి వెళ్ళి కేదార్ ఖండంలో కేదార్ ఘాట్లో పరమ పవిత్రంగా స్నాన విధిని పూర్తి చేసుకొని పవిత్రమైన గంగా జలాలతో అదే శోభయాత్రతో ఒక్కొక్కరం ఒక్కొక్క కలశంలో గంగా జలాన్ని తీసుకువచ్చి ఈ స్థలాన్ని శుద్ధి చేసి అదే రోజు నుంచి అన్న ప్రసాద సమారాధన ఆరంభించాం. రోజు 1500 మంది దాకా ఇక్కడ షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని ఆరగిస్తూ ఉన్నారు. అందులో ఒక 500 మంది మడితో అన్నం వడ్డించే భాగ్యం, ఒక 10 నుంచి 15 మంది వారికి స్వయం పాకం అందించే భాగ్యం కలిగింది. కొంతలో కొంతైనా కూడా గురువు గారి యొక్క సంకల్పాన్ని సాకారం చేసుకున్నామన్నటువంటి సంతోషంతో ముందుకు వెళుతున్నాం. గురువు గారు సామవేదం గారు ఇంకా పెద్దలందరి అనుగ్రహంతో ఇదొక అద్భుతమైన భవనం భవిష్యత్తులో ఏర్పడి గురువు గారి సంకల్పం మరింత సాకారమై తెలుగువారి కోసం, తెలుగువారు ఎవరైనా సదాచార సంపన్నులు, నిష్ఠాగరిష్ఠులు వచ్చినప్పుడు వారికి వసతి, వారికి తగిన విధమైనటువంటి భోజన వసతి, అదేవిధంగా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమం అంతా కూడా కాశీ విశ్వనాథునిపైనే ఎల్లవేళలా ఉంటుంది. కాశీ విశ్వనాథుని సంపూర్ణ ఆశీర్వాదం వారిపైన ఉంటుంది కనుక కాశీ విశ్వనాథుని అనుగ్రహం కలిగిన సామవేదం గురువు గారు మమ్మల్ని, మా యొక్క ట్రస్టు సభ్యులందరినీ, ట్రస్టును అందరినీ అనుగ్రహించి ఆ లక్ష్యాన్ని కొనసాగించేలా తమరు మా అన్ని విధాల చేయూతను, ఆశీస్సులను అందించాలని కోరుకుంటూ ఆదిశంకరాచార్యులకు ఒక పుష్పమాలని వేసి
తమరు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. వారుణి విద్యా పరమేవ్యో మన్ ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. గురువు గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నా. అందరి కరతాళ ధ్వనుల మధ్య గురువు గారికి స్వాగతాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా అందరినీ కూడా. ఉంది. గురువుగారికి మా అధ్యక్షులు మరుమాముల వెంకటరామశర్మ గారు పూలమాలంకరణ చేస్తున్నారు. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. డుంఠి వినాయక దేవః కుంఠీకృత విఘ్నరాశిరిహ భాతి అవిముక్తామలధామని భువనావన దీక్షితో గణాధీశః. భరణ రమణ వమనాదిభిః అఖిలం భువనం కలయసి భో స్వామిన్. వారాణస్యాం సతతం వాంఛిత ఫలదోసి నమ్రభక్తానాం. శుద్ధానందస్ఫూర్తి సిద్ధాంతర్గేహవర్తి చిజ్యోతి కాశ్యామంతర్గేహ కారుణ్యనిధిర్విభాతి శివమూర్తి. యా విశ్వేశమనోహరీ శివకరీ విశ్వైకరాజ్ఞీ శివా
యా కాశీ స్థిరవాసలోలముని బృందానంద సంధాయిని యా కోట్యాధిక దివ్యశక్తిలసితా యా సర్వపీఠాత్మికా సా విశ్వా పరిపాతు విశ్వమఖిలం పూర్ణా భవానీ సదా. కాశీమాతః సదయే కాశీమాతః సదయే హృదయాంజలినా ప్రణౌమి తే భక్త్యా తారకరూపిణి కృపయా తవ సాన్నిధ్యం ప్రదేహి సతతం మే తవ సాన్నిధ్యం ప్రదేహి సతతం మే. నిరతం కాశీ గంగా నికటే స్థిత్వా నిరూఢచిత్తేన నిటలేంజలిం నిబధ్వా నిటలాంబకమేవ మనసి పశ్యామి నిటలాంబకమేవ మనసి పశ్యామి. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. కేదారనాథాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఓం నమః పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ నమః. పరమపావన పుష్కర మహాపర్వకాలంలో కాశీ మహాక్షేత్రంలో గంగా తీరంలో కేదార్ ఘట్టంలో ఈ బ్రహ్మస్వభవనం అనబడేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రాంగణంలో కూర్చొని మాట్లాడడం, కాశీ వైభవాన్ని వినడం ఒక మహాభాగ్యంగా నేను భావన చేస్తున్నాను. పైగా కాశీలో ఇలాంటి ప్రాంతంలో ఇంత విస్తారమైన చోటు సంపాదించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అనేక మంది శ్రమ వల్ల ఇది సాధ్యమైనట్టు కనిపించినా ఒక మహాత్ముని యొక్క సంకల్ప బలం ఆశీర్వచనం వల్ల ఇది సాధ్యమైంది. వారు బ్రహ్మానంద తీర్థస్వామి వారు వారి యొక్క కృపచేత వారి సంకల్ప బలం చేత వారు బహుకాలం కాశీలో ఉన్నటువంటి వారు. కాశీలో సదాచార ప్రాధాన్యం కలిగినటువంటి ఒక ప్రాంగణం కావాలని వారు భావించారు. అది ఈ విధంగా రూపకల్పన చేసుకుని గంగా పుష్కరాల్లో ఇలా జరగడం అనేది ఆనందకరమైన అంశం. అలాంటి చోట 4 మంచి మాటలు చెప్పడం కూడా ఆనందకరమైన అంశం, చెప్పడం వినడం కూడా. కాశీ గురించి మాట్లాడాలని కోరుకున్నారు దర్శన శర్మ గారు. ఏ సబ్జెక్టు చెప్పలేదు, ధార్మిక ప్రవచనం అన్నారు. అంటే స్వేచ్ఛగా విడిచిపెట్టేశారు కానీ విడిచిపెట్టడం కూడా ఇబ్బందే. అయితే కాశీ గురించి చెప్పండి అన్నారు. కాశీ గురించి చెప్పాలి అంటే అధిక వైదగ్ధ్యవంతుడు నవ్వుదుగాని అఖిల శాస్త్ర పారంగతుడు నవ్వుదుగాని కడగి 6 ముఖములు గలవాడ నవ్వుదుగాని కడగి వర్ణింపనోప శ్రీ కాశీ మహిమ అన్నాడు కుమారస్వామి. ఎవరితో? అగస్త్య మహర్షితో. ఆయనే అన్నాడంటే ఆయన చెప్పలేక కాదు, ఎంత చెప్పినా మిగిలి ఉంటుంది కాశీ యొక్క మహిమ అటువంటిది. కాశీ వైభవం వేదముల యందు ప్రస్తావించబడినటువంటిది. ఇక పురాణాల్లో ప్రతి పురాణం కాశీ గురించి ప్రస్తావన చేస్తున్నది. ఇది ఇతిహాసాలైన మహాభారతం వంటి వాటిలో కూడా కాశీ యొక్క ప్రస్తావన కనబడుతున్నది. భారతదేశం అంతా క్షేత్రమయం. భారతదేశ నదులన్నీ తీర్థస్వరూపాలు. ఎన్నో క్షేత్రములు ఉన్నాయి, కానీ కాశీ యొక్క ప్రత్యేకతే వేరు. అందుకే కాశీ క్షేత్రాల్లో కల్లా సంపూర్ణమైనటువంటి క్షేత్రంగా భావన చేయాలి. అయితే ఏ క్షేత్రం గురించి చెప్పినా ఆ క్షేత్రం గొప్పదని చెప్తుంటే పురాణాలు, ఎందుకంటే ఆయా ఆశ్రితులకు దాని యందు నిష్ఠ కలగడం. అయితే అన్ని క్షేత్రాలు సేవించితే ఆ దేవతల అనుగ్రహం లభిస్తే దాని ఫలంగా లభించేది కాశీవాసం, కాశీ యొక్క అనుగ్రహం అని చెప్తారు. అటువంటిది ఎవరి ద్వారా అంటే శాస్త్రము తెలిసినటువంటి గురువు ద్వారా శ్రవణం చేయాలి. శ్రవణం చేయకుండా కాశీలో తిరిగితే ఏం పోయిందండి అంటే, కాశీలో ఉంటూ కాశీ మహాత్మ్య శ్రవణం చేయకపోతే ఆ రోజు వ్యర్థ దినం కింద లెక్కట. కనుక తప్పకుండా కాశీ మహాత్మ్యం వినాలి. ఎందుకంటే మనం మానవుడైన వాడికి ఇంద్రియ దృష్టి ఎక్కువ ఉంటుంది. అంటే చర్మచక్షువులకు ఏది కనబడుతుందో అదే.
ఏదో శాస్త్రం కాశీ గొప్పదని చెప్పింది, గంగ గొప్పదని చెప్పింది అని ఆస్తికులమే ఇక్కడికి వచ్చాం. కానీ అది మనకు అనుభవానికి కనిపించట్లేదు, ఇంద్రియాలకు కనిపించదు. ఇంద్రియాలకి దివ్యం ఎప్పుడు కనబడదు. దివ్యం అంటేనే ఇంద్రియాలకు కనబడనిది అని అర్థం. ఇంద్రియాలకు కనబడినది కంటికి కనబడాలనడం మొదటి తప్పు అండి. పెద్ద పొరపాటు అక్కడే. దేవుడు కనబడితే నమ్ముతాం, మహిమ కనబడితే నమ్ముతాం అంటే కనబడితే అది పదార్థం అవుతుంది కానీ పరమార్థం కాదు. పదార్థం కంటికి కనబడుతుంది కానీ పరమార్థం కంటికి కనబడుతుందా? స్థూలం కంటికి కనబడుతుంది కానీ సూక్ష్మం కంటికి కనబడుతుంది. ఎంత సూక్ష్మంలోకి వెళ్తే మోక్షానికి దగ్గర అవుతాం. అందుకే సూక్ష్మంలో మోక్షం అన్నారు. ఇక్కడ సూక్ష్మం అంటే ఇంద్రియాలకి గోచరం కానిది అని అర్థం. ఇక్కడ సూక్ష్మ విషయానికి అదే అర్థం. అంతగా నలుసంతుందా అణువంతుందా కాదు, ఇంద్రియాలకు గోచరం కాని సూక్ష్మం. ఆ సూక్ష్మంలోకి మనం వెళుతూ ఉంటే సూక్ష్మ ప్రపంచంలో దేవతలు ఉంటారు, స్థూలం పైన సూక్ష్మం. ఇంకా వెళితే పరమాత్మ నిర్గుణ తేజస్సు, అది సూక్ష్మతమం, అది పొందగలగాలి. ఇక్కడ చెప్పిన రెండు సూక్ష్మములు, సూక్ష్మతమం రెండూ కూడా కాశీలో ఉన్నాయి. అంటే అనేక దేవతా స్వరూపాలు ఉంటాయి, కేవలం పరంజ్యోతి స్వరూపమైన పరబ్రహ్మ ప్రకాశం కాశీలో లభ్యమవుతుంది. ఇక్కడ అటువంటి భవ్యమైన కాశీ స్వరూపాన్ని ఎప్పటికప్పుడు గురువుల ద్వారా వింటూ ఉండాలి. ఎందుకంటే మనం బయట ప్రపంచంలో తిరుగుతున్నంతసేపు మనలో ఉన్న ఇదివరకు కర్మవాసనలకు తోడు లౌకిక విషయములు తగులుతాయి. తగిలిన ప్రతిసారి లౌకిక దృష్టి ఏర్పడుతుంది. లౌకిక దృష్టి ఏర్పడుతున్న కొద్దీ పరమార్థానికి దూరం అయిపోతాం. కానీ కాశీకి వచ్చి పరమార్థానికి దగ్గర వాళ్ళు కనుక కాశీ శ్రవణం చేయడం వల్ల మన మనస్సుకు మనమే హెచ్చరించుకుంటూ మనం ఉన్న చోటేమిటో తెలుసుకుంటూ దాని యొక్క పవిత్రతను గుర్తిస్తూ భావంతో కాశీలో ఉండగలం. అలా భావంతో కాశీలో ఉన్నప్పుడే అసలైన కాశీయాత్ర అవుతుంది. ఏ క్షేత్రయాత్రకైనా భౌమయాత్ర భావయాత్ర అని రెండు ఉంటాయి. భౌమయాత్ర అంటే అక్కడి నుంచి ప్లాన్ చేసుకుని ఆన్లైన్లో టికెట్లు తీసుకుని హోటల్స్ బుక్ చేసుకుని భోజనాలకు మంచి ఏర్పాట్లు చూసుకొని వచ్చి గంగలో స్నానం చేసేసి అది వెళ్ళిపోవడం భౌమయాత్ర, స్థూలం. సూక్ష్మం అంటే క్షేత్రం యొక్క విలువ తెలుసుకుని క్షేత్రంలో ఉండవలసిన పద్ధతి తెలుసుకుని ఆ విధంగా తీర్థయాత్ర క్షేత్రయాత్ర చేస్తే అది భావయాత్ర అవుతుంది. ఈ భావయాత్రే మనకి క్షేత్రంలోనే దేవతల అనుగ్రహం వచ్చినట్టు చేస్తుంది తప్ప భౌమయాత్ర అంతగా చేయదు. అసలు చేయదని నేను అనలేదు, అంతగా చేయదన్నాం. ఎందుకంటే భావంతో చేసిన యాత్రకి అసలు ఫలం ఉంటుంది. అది కాశీకి ఎలా రావాలి, ఎలా ఉండాలి, కాశీ యాత్రికుడిగా రావడం ఒకటి, కాశీ వాసిగా రావడం ఒకటి. కాశీవాసం మళ్ళీ రెండు విధాలు. మామూలు యాత్రికుడిగా వచ్చి వెళ్ళిపోయేటట్టు కాకుండా కొంచెం ఎక్కువ కాలం ఉండాలి అనుకోవడం ఒక పద్ధతి, ఎల్లకాలం ఉండాలనుకోవడం రెండో పద్ధతి. ఆ రెండో పద్ధతి రావడం అంత తేలిక కాదు. ముందు యాత్రికులుగా వస్తే అది పద్ధతిగా ఉంటే ఇక్కడున్న దేవతల తీర్థాల యొక్క అనుగ్రహం లభిస్తే పాపక్షయమై ఎక్కువ కాలం ఉండే అనుగ్రహం వస్తుంది. ఆ ఎక్కువ కాలం కూడా మనం పద్ధతిగా ఉండగలిగితే ఎల్లవేళలో ఉండే అనుగ్రహం లభిస్తుంది. ఇది క్రమం. ఏదో పెద్దలు చెప్పడం వల్ల ఎక్కడ వినడం వల్ల ఒకనొక భావం ఏర్పడి శ్రద్ధతో రావాలని ఉత్సాహం చాలా మంచిదే. మొదట కావాల్సిన ఉత్సాహమే మొదటి స్టెప్. తర్వాత కావాల్సిన చాలా ఉన్నాయి. అలాంటి వారికే కాశీ ఫలం లభిస్తుంది. ఈ విషయాన్ని మనకి కాశీ గురించి చెప్పిన పురాణాలన్నీ చెప్పాయి. సాధారణంగా మనం మహిమలు వింటాం కానీ మర్యాదలు తెలుసుకోం. మహిమలు వినడంతో పాటు మర్యాదలు తెలుసుకోవాలి. ఆ తెలుసుకుని మనం సాధ్యమైనంత పాటించాలి. ప్రతివారు యథాశక్తి అనే మాట ఉంది కదా, ఎవరి శక్తి వారిదే, అది సాపేక్షం, రిలేటివ్ అంటారు. ఒక్కొక్కరి శక్తి వారి శక్తి వారికే తెలుసు. అది బద్ధకం చేత వాటితో కాకుండా చిత్తశుద్ధితో వారి శక్తి వారు తెలుసుకుని యాత్ర చేయాలి. దానికి ముందు కాశీ యొక్క స్వరూపం తెలియాలి, కాశీ యొక్క వైభవం తెలియాలి, తర్వాత మన ఉండవలసిన విధానం తెలియాలి, యాత్రా విధానములు తెలియాలి. అయితే ఒక కాలంలో కుదిరినవి పురాణముల్లో చెప్పినవి ఈ కాలంలో కుదరకపోవచ్చు. ఎందుకంటే మార్పులు చాలా జరిగాయి. ఈ మార్పుల్లో మనకి ట్రాఫిక్ అంతరాయాలు కానీ అప్పుడు గంగలో స్నానం చేసి విశ్వనాథ దర్శనానికి వెళ్ళినంత సులభం ఇప్పుడు కాదు. ఎందుకంటే సుమారు ఒక 10 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళే ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు. గత 23 ఏళ్లగా ఒక్క ఏడాదికి కూడాను ఆటంకం లేకుండా ఇక్కడికి వచ్చి ప్రవచనం చేయడం అనే ఒక భాగ్యం కలిగిన వాడిని కనుక ఈ విషయాన్ని అనుభవంతో చెప్పగలుగుతున్నాం. ఒకప్పుడు విశ్వనాథ మందిరంలోకి వెళ్ళినంత సులభంగా ఇప్పుడు లేదు. విస్తారమైంది కానీ సౌకర్యం అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఏదో అందుకు కొన్ని ఆనాడు చెప్పిన విధానాలు ఇప్పుడు చేయలేకపోయినా కొన్ని ప్రధాన నియమాలు తెలుసుకుంటూ చేయగలిగినంత చేయవలసిన అవసరం ఉంది. ఎవరైనా చేయగలిగినంతే చేయగలరు. వాళ్ళు చేయగలిగినంత చేస్తున్నారా లేనిది వారికి చిత్తమే వాళ్ళకి ప్రమాణం. మొత్తానికి ఆ కాశీ వైభవాన్ని కొద్దిసేపు చెప్పే ప్రయత్నం ఎలాంటిదంటే అద్దంలో కొండను చూపించడం లాంటిది. సరే, ఆ ప్రయత్నం చేద్దాం. అక్కడ కాశీ మహాత్మ్య శ్రవణం అనేటువంటి భాగ్యం
మీకు నాకు కూడా ఇప్పుడు లభ్యమవుతున్నది. ఆ భాగ్యం కల్పించిన విశ్వనాథుడికి నమస్కారం చేసుకుందాం. కాశీ మహాత్మ్యం చెప్పాలంటే విస్తారమైన గ్రంథం కాశీఖండం. 12,000 శ్లోకాలతో వ్యాసులు వారు రచించారు. తెలుగులో శ్రీనాథ మహాకవి పద్యాలుగా అందంగా వాటి క్లుప్తీకరించి అందించారు. ఇది కాకుండా అన్ని పురాణాల్లో ఉందని చెప్పుకున్నారు. శివపురాణం మొదలైన వాటిలోనూ ఉన్నది. కానీ కాశీ గురించి విస్తారంగా చెప్పింది బ్రహ్మవివృత్తి పురాణంలో కాశీ రహస్యం అనే గ్రంథం. ఇది కాకుండా శివరహస్యం అనే విస్తారమైన గ్రంథంలో కాశీకి ప్రత్యేకించుకున్న అంశములు చెప్పబడ్డాయి. ఇక్కడికి నేను వచ్చి ప్రస్తుతం మాత్రం 70 రోజులైంది. వచ్చిన శివరాత్రి సమీపంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కొంత దూరంలో యూనివర్సిటీ సమీపంలో శివరహస్యంలోని కాశీ రహస్యం అనే ఒక అరుదైన గ్రంథం గురించి చెప్పుకునే భాగ్యం లభించింది. ఆ శ్రోతలు కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఆ తర్వాత ఆంధ్రాశ్రమంలో రామచంద్ర ప్రభువు చెప్పడం జరిగింది. మరొక ప్రాంతంలో కాశీఖండం క్లుప్తంగా చెప్పడం జరిగింది వాళ్ళు కోరుకున్న ప్రకారంగా. మళ్ళీ ఇది చివరికి వచ్చింది ప్రయాణం కూడా. చివరిలో మరొక్కసారి ఒక్క పూటైనా కాశీ గురించి చెప్పుకునే భాగ్యం లభించింది. ఇది ఇంకెంత క్లుప్తీకరించాలో ఎన్ని విషయాలు. మొత్తానికి విస్తారంగా చెప్పబడ్డ 3 గ్రంథాలు కాశీఖండం, అదేవిధంగా బ్రహ్మవివర్తాంతర్గత గ్రంథం, మూడవది శివరహస్యాంతర్గత గ్రంథం. ఇవి చాలా కాశీ గురించి నియమాలు, పద్ధతులు, ఇక్కడున్న ప్రత్యేకతలు, ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే కాశీవాసం ఫలం లభిస్తుంది అనేదాన్ని స్పష్టంగా చెప్తున్న గ్రంథములు ఇవి. వీటి నుంచి సారంగా మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఒకటి కాశీ యొక్క స్వరూప వైభవాలు, రెండవది కాశీలో ఉండవలసిన నియమాలు. ఈ రెండింటిని మనం ఈ గంట కాలంలో ఎంత చెప్పుకోగలమో అంత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కాశీ గురించి చెప్తున్నప్పుడు అసలు భూమి కంటే ముందున్నది కాశీ. భూమి ఏర్పడక ముందే కాశీ ఉందిట. మరి భూమి మీద కాశీ ఉన్నప్పుడు భూమి కంటే ముందే ఏమిటంటే ఆ మాటకు వస్తే సృష్టికి ముందే ఉంది అయ్యా అన్నాడు. ఇక్కడ సృష్టి ఏర్పడక ముందే కాశీ ఉన్నది. పరమాత్మ సృష్టి చేయదలుచుకున్నప్పుడు ఆయన బ్రహ్మ విష్ణు శివాత్మకంగా ఒక్కడే 3 అయ్యాడు. ఆ విష్ణువు మహర్షులు తపస్సు చేసుకోవడానికి దివ్య సాధనకు అనుకూలమైన చోటు కావాలని అడిగితే ఆయన ఒక్కసారి ధ్యాన సమాధిలోకి వెళ్ళాడు. తన హృదయంలోనే తనని తాను ధ్యానించుకుంటున్నాడు. దేవతలంటే ఈ మహాత్ముల ధ్యానం అలా ఉంటుంది. అప్పుడు హృదయాంతర్గతమైన జ్యోతి ఎదురుగా వచ్చి సాక్షాత్కరించింది. విష్ణు హృదయంలో ఉన్న జ్యోతి ఎదురుగా వచ్చి సాక్షాత్కరించింది. విష్ణువు చూస్తున్నాడు, తన హృదయంలోని జ్యోతి ఎదురుగా వచ్చి అది 5 క్రోశ విస్తీర్ణమైంది. ఒక్కసారి 5 క్రోశములు విస్తీర్ణమైన మహాజ్యోతి అది ఏర్పడింది. మొట్టమొదట సృష్టికి కావలసిన సమస్త శక్తి బీజములు అందులో నిహితమై ఉన్నాయి. ఆ తర్వాత సృష్టి ఏర్పడింది. ఆ సృష్టి ఏర్పడినప్పుడు సమస్త బ్రహ్మాండములు ఏర్పడ్డాయి. సమస్త బ్రహ్మాండములకు కావలసిన శక్తి రూప బీజములు ఆ పంచక్రోశాత్మకమైన ఒక మహాలింగమునందు ఉన్నాయి, ఒక జ్యోతిర్లింగమునందు ఉన్నాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణు హృదయం నుంచి. విష్ణువు హృదయం ఎవరు అంటే అందరికీ తెలిసింది. విష్ణుశ్చ హృదయం శివ. ఆ జ్యోతి అదే. అది విష్ణు స్వరూపమా శివస్వరూపమా అంటే శివుడు విష్ణువు అని 2 లేదు, ఉన్నది ఒకటే పరంజ్యోతి. ఆ పరంజ్యోతి జ్యోతిషామపి యజ్యోతి అని చెప్పినట్లుగా జ్యోతిష్యులకు కూడా జ్యోతిష్సు. సూర్యచంద్రాదులు స్వయం ప్రకాశములుగా కనబడుతున్నప్పటికీ వాటికి కూడా జ్యోతి అది. ఆ జ్యోతికి సూర్యచంద్రాదులు అవసరం లేదు. అది యద్గత్వా ననివర్ధంతే తద్ధామ పరమం మమ నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం ఉపనిషత్తులు చెప్పినట్లుగా అక్కడికి సూర్యప్రకాశం కూడా అక్కర్లేదన్నాడు. నతద్భాసయతే సూర్య న శశాంకో నపావక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఇది ఉపనిషత్తు చెప్పినటువంటి జ్యోతిషామపి యజ్యోతికి ఎంతో గొప్ప మంత్రం అండి అది. ఉపనిషత్తు చెప్తున్నది నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం. సూర్యచంద్రాదులు అవసరం లేని పరంజ్యోతి, సూర్యచంద్రాదులు కూడా ప్రకాశమిస్తున్న జ్యోతి. దాన్ని అనుసరించి అన్ని జ్యోతులు ప్రకాశిస్తున్నాయి. అన్ని జ్యోతులు అంటే మీరు నేను కూడా జ్యోతులమే. జ్యోతి అంటే చైతన్యం. మనలో ఈ చైతన్యాలు కనబడడానికి కారణమైన చైతన్యం అది. ఇది మహా చైతన్యం. కానీ ఈ చైతన్యాలకి మూలమైనది. ఈ చైతన్యాలన్నీ లయమయ్యే చోటది. అటువంటి పరంజ్యోతి అది దివ్యమైనటువంటి అది వెలుగు రూపంతో ఉంది కనుక దానికి ఒక పేరు పెట్టారు, కాశీ అన్నారు. కాశీ అంటేనే జ్యోతిస్వరూపం. అది కాశీ అనేది ఒక ఊరి పేరు కాదయ్యా. కాశీ అనేది ఒక మహామంత్రం. కాశీ ఒక నామం కాదు, మంత్రం. అంటూ ఉంటే చాలు మంత్ర జపం, సామాన్యం కాదు. అందుకే నకాశిక భూమిమయీ కదాచిత్, ఈ మాట వ్యాసుడు చెప్పినటువంటి మాట. కాశిక భూమికి సంబంధించినది కాదు, అది భౌమము కాదు. కాశీకి మరొక పేరు అంతరిక్ష క్షేత్రం అన్నారు. ఇక్కడ అంతరిక్ష ఎంత బలపడితే భక్తి అంత దృఢపడుతుంది. భక్తి ఎంత దృఢపడుతుందో ముక్తి అంత సులభంగా దొరుకుతుంది. అంటే భావం, భక్తి, ముక్తి ఆ 2 కావాలి. అందుకే కాశీపై భక్తి, విశ్వనాథునిపై భక్తి శ్రవణం వల్ల లభిస్తాయి. అదే అన్నిటికంటే గొప్ప సాధన శ్రవణం గనకనే కాశీ రహస్యంలో చెప్తున్నారు. కాశీలో ఉన్నవాడికి ప్రధాన నియమం కాశీ మాహాత్మ్య శ్రవణం.
అది జరగని రోజు దుర్దినమని భావించాలి, అది జరిగే రోజు కాశీవాసం నిజంగా చేస్తున్నామని భావించాలి అని చెప్పారు. ఏదో కొంతైనా విను, శ్లోకం వా శ్లోకార్థం వా అన్నారు. ఇక్కడ ఒక శ్లోకమైన విను, సగం శ్లోకమైన విను, ఒక వాక్యమైన విను, కానీ కాశీ మహాత్యం వినకుండా రోజు గడవకూడదు అన్నారు. వినడానికి కావలసినంత ఉంది, బ్రతకంతా ధారపోసన ఇంకా ఎంతుందో. అటువంటి కాశీలో పరమేశ్వరుడు ఆనందంతో పులకించిపోయేట. ఆ పులకింతలే శివలింగములుగా వ్యక్తమయ్యి అన్నాడు. ఇక్కడ ఇన్ని రూపములతో శివలింగములు ఉన్నాయి. పైగా పరంజ్యోతి ఒక్కడే ఉపాస్య బ్రహ్మము, ఉపాస్య బ్రహ్మముగా అనేక రూపములతో వ్యక్తమవుతాడు. పరమాత్మ నిజానికి ఏకం అద్వితీయం బ్రహ్మ, ఏది నిర్గుణ బ్రహ్మముగా. కానీ ఉపాస్యముగా సగుణ బ్రహ్మగా అయినప్పుడు అనేకముగా ఉంటాడు. కనుక సగుణ బ్రహ్మ అనేకము, నిర్గుణ బ్రహ్మ ఏకము, రెండు బ్రహ్మమే. ఆ పరమాత్మ విశ్వనిర్వహణ కోసం ఎన్ని దివ్యశక్తులతో వ్యక్తమయ్యాడో అన్ని దివ్యశక్తులు ఉన్న క్షేత్రం పేరు వారణాసి, కాశీ. అది కాశీ అనేది మొదటి పేరు. తర్వాత వారణాసి నదులు వచ్చినప్పుడు వారణాసి అయ్యింది. అసలు పేరు కాశీయే. తర్వాత శివపార్వతులు విడిచిపెట్టకుండా ఉన్నారు కనుక దీనికి అవిముక్తం అని పేరు వచ్చింది. పైగా ఇది శివుడిదంతో విష్ణువుదంతా కనుక దీనికి నారాయణ వనం అనే పేరున్నది. అదేవిధంగా రుద్రావాసం అని మరొక పేరున్నది, బ్రహ్మావాసం అని మరొక పేరున్నది. బ్రహ్మావాసం అన్నప్పుడు మాత్రం బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ ఉంటాడు, అందరి సందేహం లేదు. కానీ బ్రహ్మావాసం అన్నప్పుడు గొప్ప మాట చెప్తుంది శాస్త్రం, బ్రహ్మ విద్యకు ఆవాసము, బ్రహ్మజ్ఞానానికి ఆవాసం కనుక ఇది బ్రహ్మావాసము. కాశీకున్న పేర్లు చూడండి ఎన్నెన్ను కనబడుతున్నాయో. నేను కాశీ నామావళి తయారు చేస్తేనే చాలా ఉన్నది. కాశీకి చిచ్చక్తి స్వరూపిణి అన్నారు. అదేవిధంగా మహాలింగ పీఠం అని పేరు, అనేక లింగములకు పీఠమైనటువంటిది. మహాయోని స్వరూపిణి అని కూడా పేరు. అయోనిర్యోన్యలయ అని చెప్పిన పరాశక్తి స్వరూపం కాశీ. అందుకే పార్వతీదేవి మాట్లాడుతూ కాశిక లేదా కాశీ స్త్రీలింగ శబ్దం కదా, ఆ పేరు ఎందుకు వచ్చిందని అడిగింది. ఆవిడ ఏమి ఎరగనట్టు. అప్పుడు శివుడు చెప్తాడు నీ పేరే కదా అన్నాడు. అంటే అర్థం ఏంటి? కాశీ అంటే అమ్మవారి స్వరూపమే, అమ్మవారు అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణే. అది కాశీ అమ్మవారి స్వరూపం మరువరాదు. అయితే కాశీ శివుడిదా అమ్మవారిదా అంటే శివుడు అమ్మవారిని దృన్నారా, విష్ణు స్వరూపం కూడా. అది కాశీ వేదము చెప్పిన సమస్త దేవతల యొక్క ధామము కాశీ. వేదము చెప్పిన సమస్త దేవతల యొక్క ధామం. దేవతలు రెండు విధాలుగా ఉంటారు. ఉపాస్యులే దేవతలు కొంతమంది, యజ్ఞము చేత ఆరాధింపబడే దేవతలు కొంతమంది. ఉపాస్యములు అంటే మొత్తం 6 ప్రధానంగా చెప్పుకోవాలి. సాధారణ మనం ఎప్పుడు చెప్పుకునేది షణ్మతములు. ఈ 6 ఉపాస్యములు అంటే బ్రహ్మమును ఉపాసించడం కోసం సగుణ రూపంలో ఆరాధించడానికి 6 వచ్చాయి. ఈ 6 ఏది పట్టుకున్నా ముక్తే లభిస్తున్నది ఆ ఉపాసన వల్ల. 6 శివ, విష్ణు, శక్తి, సూర్య, గణపతి, స్కంద. వీటిని ఉపాస్య బ్రహ్మం అంటారు. ఇక ఇంద్రాది దేవతలందరూ కూడాను యజ్ఞముల ద్వారా ఆరాధింపబడుతూ ఈశ్వరుని శక్తులుగా లోకాన్ని రక్షించేవారు, వారు వందనీయులే. వీరందరినీ కూడా మనం అజాన దేవతలు అంటూ యజ్ఞం చేత ఆరాధింపబడే దేవతలు అని చెప్తాం. ఆ దేవతలు ఉపాస్య దేవతలు కూడా ఉన్న చోటు ఈ భవ్యమైనటువంటి వారణాసి. అందుకే సర్వదేవతలకి నివాస భూమి. ఎంతమంది అంటే 330 కోటి దేవతా సహిత అంటున్నాం. 33 కోట్లు. ఏమన్నా 33 కోట్ల? 33 కాదు, 33 కోట్లు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 33 కోట్లు అంటే వసువులు, రుద్రులు, ఆదిత్యులు, అశ్విని దేవతలు వీళ్ళు కలుపుకుంటే 33 అవుతాయి. వాళ్ళకున్న సహాయ శక్తులు అంటే సమూహములకు కోటి అని పేరు. ఇది 33 కోట్లు అంటే మరొకటి కాదు. ఇక్కడ వసువులు, రుద్రులు, ఆదిత్యులు అన్నాను కానీ మీరే లెక్క చెప్పగలరు. వసువులు ఎంతమంది? 8 మంది, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది. ఎంత అయ్యారు? 31 వస్తాయి. అశ్విని దేవతలు కలిపి 33. వీళ్ళని 33 కోట్లు అంటారు. వాళ్ళ సమూహ శక్తులు, వాళ్ళ సహాయ శక్తులు కలుపుకుని అందరూ ఉన్నటువంటి దివ్యధామం కాశీ. ఈ సర్వదేవతలు ఎవరయ్యా అంటే ఒకే పరంజ్యోతి యొక్క కిరణాలు. మరి జ్యోతింటే కిరణాలు ఉంటాయిగా, కనుక సర్వదేవతలు ఇక్కడ ఉంటారు. కానీ సర్వదేవత అనుగ్రహం పొందడానికి ఇదే. అలాగే వేదము చెప్పినటువంటి యజ్ఞ ఉపాసనల ఫలం, జ్ఞాన విచారణ రూపమైన బ్రహ్మజ్ఞాన ఫలం రెండూ ఇవ్వగలిగిన క్షేత్రం కాశీ. అది వేదములో చెప్పిన కర్మభాగం యజ్ఞములని. యజ్ఞములు అనేక రకాలు, అగ్నిహోత్ర పూర్వకమైనవే కాకుండా ఇప్పుడు జరుగుతున్న అన్నదానం కూడా ఒక యజ్ఞమే. జపము, దానము, తపస్సు ఇవన్నీ కలుపుకుని యజ్ఞములు. ఇవి ఎప్పుడు మానరాదు. అయితే కర్మలన్నీ విడిచిపెట్టి కేవలం బ్రహ్మ విచారణ చేస్తూ అఖండ వైరాగ్యంతో ఉన్నటువంటి స్థితి ఒకటి ఉంటుంది. అది కోట్లలో కూడా ఒకడికి వస్తుందో లేదో తెలియదు. అటువంటి వాడు నిర్గుణ బ్రహ్మ చింతనలో ఉంటాడు. వాడు సిద్ధి పొందితే బ్రహ్మిష్ఠుడి ముక్తి పొందుతాడు. ఇదే కదా మన మతం చెప్తున్నది. ఆ మూడింటికి ఆధారం ఇదండి. అంటే మీరు దేవతలను ఆరాధన చేసుకుని దేవతల అనుగ్రహం పొందాలన్నా అది మీరు చేయగలిగితే అగ్నిహోత్రం లేదా జపం, పూజ, పునస్కారం ఇవన్నీ వేదం చెప్పిన కర్మ. అది ఆచరించడానికి ఈ చోటు గొప్పది. ఎందుకంటే ఇతరత్రా చేసిన దానికంటే ఇక్కడ చేస్తే కోట్ల రెట్ల ఫలం గనక అటువంటి కర్మలకి గొప్ప భూమి ఇది. అలాగే యోగమునకు, ఉపాసనలకి, జపాలకి వాటికి కూడా ఉత్కృష్టమైనటువంటి స్థానం.
ఇక్కడ తర్వాత బ్రహ్మ విచారణకి ఇంతకంటే గొప్ప క్షేత్రం దొరకదు ఉంటారు. అందుకే బ్రహ్మ విచారణపై ఉన్నటువంటి నిత్యానిత్య వస్తు వివేకం కలిగిన వారు, ఇహాముత్రార్థ భోగ విరాగం కలిగినటువంటి వారు, శమదవాది షడ్గుణ సంపత్తి కలిగినటువంటి వారు, ముముక్షత్వం కలిగిన వారు, 4 చెప్పాము ఇక్కడ. దీని సాధన చతుష్టయ సంపత్తి అంటారు. ఈ 4 కలిసినటువంటి వేదాంత విచారణశీలురు కాశీలో ఏకాంతవాసం చేస్తుంటారు. నేను కాశీ వెళ్ళాను కానీ కనబడలేదంటే వాళ్ళు ఏకాంతవాసం చేస్తారుగా, మనకు దొరకరు వాళ్ళు. మనం దొరకపుచ్చుకుందామని ప్రయత్నిస్తుంటే వాళ్ళకి ఈశ్వరుడు హెచ్చరిస్తాడు, వారు మరొక చోటు జరుగుతూ ఉంటారు కాశీలో. ఇలాంటి మహాత్ములు నేటికి ఉంటారు. అందుకే కాశీలో నేటికి తపస్సులు, యాజ్ఞికులు, యోగపరాయణులు, ఉపాసకులు, బ్రహ్మ విచారణశీలురు, బ్రహ్మనిష్ఠులు అంటే సిద్ధి పొందిన జీవన్ముక్తులు కూడా కాశీలో ఎప్పుడు ఉంటారు. అందరికీ ఆవాసం. అంటే వేదం చెప్పినటువంటి ఉభయకాండలకి కాండద్వయోపాధ్యాయ కర్మబ్రహ్మస్వరూపుడే అని చెప్పినట్లుగా వేదము చెప్పిన ఆ కర్మకాండకి జ్ఞానకాండకి సంబంధించిన సంపూర్ణమైనటువంటి క్షేత్రం కాశీ. ఇది భవ్యమైనటువంటి అంశం. అందుకే హిందువుకి వేద ధర్మాన్ని నమ్మేవాడిని హిందువు అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు ఏ పేర్లైనా పెట్టుకోండి, సనాతన ధర్మ అవలంబి అనండి, ఆర్షధర్మాన్ని ఆర్యధర్మాన్ని పాటిస్తున్నవాడు అనుకోండి, ఏమైనప్పుడు కూడా వేద ధర్మాన్ని గౌరవించే వాళ్ళందరూ హిందువులే. వేదధర్మం అంటే వేదంలో చెప్పినదే పురాణములు ఇతిహాసములు చెప్తున్నాయి కనుక వాటి ప్రకారంగా ఉండేవారు. ఏ వర్ణం వారు అంటే అన్ని వర్ణాల వారు హిందువులే, అన్ని వర్ణాల వారు వైదికులే, వేద ధర్మాన్ని గౌరవించేవారే. అంటే వేదం ఏ వర్ణం వారు ఎలా ఉండాలో చెప్తుంది, దాని ప్రకారం ఉండాలి. అందరూ ఒకేలా ఉండలేరు అని ఒక ప్రాక్టికల్ సంగతి తెలిసిన ఒకే ఒక్క మతం హిందూ మతం అండి. అందరూ ఒకేలా ఉండలేరు, ఒక్కొక్కరు వ్యక్తిత్వం వేరు, ఒక్కొక్కరు అవకాశం వేరు, వారి వారి స్థితులు వేరు. ఎవరు ఎక్కువ తక్కువలు కారు, వారి వారి స్థితులు వేరు. ఇవి ప్లేస్మెంట్సే కానీ ఎక్కువ తక్కువలు కావు. వారి స్థానాలు బట్టి వాళ్ళు ఎలా తరించాలి అనడానికి ప్రతి వారికి తరించడానికి మార్గం ఇచ్చిన సనాతన ధర్మమైన హిందూ ధర్మానికి నమస్కారం చేస్తూ ఆ మార్గములన్నీ క్షిప్రముగా పూర్ణముగా ఫలింపజేసే మహాక్షేత్రం కాశీ. క్షిప్రముగా అంటే వెంటనే, పూర్ణముగా అంటే ఎంత చేసాం కానీ అంత రాలేదంటే నువ్వెంత చేస్తే అంత పూర్ణం చేయగలిగే శక్తి కాశీక్షేత్రం అనుకున్నదయ్యా అన్నాడు ఇక్కడ. అటువంటి ఈ కాశీలో దేవతల గురించి చెప్పుకోవాలన్నా తీర్థముల గురించి చెప్పుకోవాలన్నా లెక్కలేనని. గంగమ్మ ఈ కాశీకి రాకముందే ఇక్కడ అనేక తీర్థాలు ఉన్నాయి, ఇదొక రహస్యం. అందులో మణికర్ణిక, ఆదిగంగా అని చెప్పబడే తీర్థములు, ఇంకా అనేక తీర్థములు, కూపములు లెక్కలేని ఉన్నాయి. ఓంకార క్షేత్రం దగ్గర కూపం ఉంది. అలా వివిధ కూపములు మనం చూడవచ్చు. కొన్ని తీర్థములు కనిపిస్తుంటాయి, శంఖతీర్థమని మరొక తీర్థమని చాలా ఉన్నాయి. ఈ తీర్థములన్నీ గంగ రాకముందే ఉన్నాయి. అంటే కాశీ ఎప్పటిది చెప్పడమే సృష్టికి పూర్వం అన్నాం. గంగ ఎప్పుడు వచ్చింది? సృష్టి ఏర్పడ్డ తర్వాత ఇక్ష్వాకు వంశం, అదే మనువంశం ప్రారంభమై ఇక్ష్వాకు వంశం వచ్చి ఆ సూర్యవంశ చక్రవర్తులు అందరూ ఉంటూ ఉంటే తర్వాత సగరులు వచ్చారు. ఆ సగరులు కపిల మహర్షి శాపం చేత దగ్ధమైన తర్వాత ఆ తర్వాత క్రమంగా వచ్చిన వారు మనుముడు భగీరథుడు తపస్సు చేస్తే అప్పుడు గంగమ్మ వచ్చింది. అంటే గంగకు ముందే కాశీ ఉన్నది. పైగా గంగ గమనాన్ని ఒక్కసారి స్టడీ చేయండి, ఇతర నదుల గమనాన్ని ఒక్కసారి చూడండి. ఉత్తరవాహిని నదులు చాలా ఉండవచ్చు గాక, గంగని మనం ఉత్తరవాహిని అంటాం, కానీ ఇది సామాన్యమైన అంశం కాదు. పురాణముల ప్రకారంగా కాదు, కొంచెం పరిశీలిస్తే అప్పటి వరకు గంగ ప్రవాహం ఒక విధంగా వెళుతుంది, పరివాహక ప్రవాహం. ఆ వెళుతున్నది ఒక్కసారి ఉత్తరం తిరుగుతుందండి. తిరిగిన చోటు చూస్తే ఆవిడ తిప్పినట్టు ఉంటుంది. ఇంకెక్కడ ఏ నదికి కూడా తిరుగుళ్ళు అత్యంత సహజంగా ఉంటాయి, కానీ ఇక్కడ ఎవరు తిప్పినట్టు ఉంటుంది. అంటే ఆ గంగ వస్తున్న వేగాన్ని చూసి పరమేశ్వరుడు తన శూలాన్ని ప్రయోగించగానే, శూలాన్ని ప్రయోగించిన వెంటనే ఆ వేగాన్ని తగ్గించుకుని కాశీ కోసమని తన దిశను మార్చుకుని వచ్చిందట. అందుకే ఉత్తరవాహిని గంగ అనేది. ఇప్పటికీ స్వామి శూలం పాటిన చోటు శూలటంకేశ్వరుడు అనే పేరుతో కాశీక్షేత్రంలో విరాజిల్లుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి అద్భుతాలు ఎన్నో కనబడతాయి. కనుక మీరు మామూలుగా చరిత్రకి సైన్స్కి కూడా అందనటువంటివి, అంటే హిస్టరీలో ఎప్పుడు వచ్చిందా అని వెతికితే దొరకనివి, సైన్స్ ప్రకారం నిర్వచించలేని దివ్యాలు అద్భుతాలు కాశీలో లెక్కలేనని ఉన్నాయి, ఇందులో సందేహం లేదు. తర్వాత గంగ వచ్చింది, ఎప్పటి నుంచో కాశీ ఉన్నది. ఇక శివుడు ఎన్ని రూపాలుతున్నాడంటే లెక్క పెట్టలేమయ్యా అన్నాడు. ఇక్కడ ఆయన్ని అడిగితే ఆయన అన్నాడు, ఎన్నున్నాయి నేనే చెప్పలేనన్నాడు. 3 రూపాలుగా నేను ఉంటానన్నాడు. గూఢ అగూఢ గూఢాగూఢ అని 3 రూపములుగా ఉంటానన్నాడు. గూఢములంటే మీరు ఎంత కళ్ళు చిట్లించుకుని వెతికినా, ఎవరి సహాయంతో వెళ్ళినా కనబడని లింగాలు చాలా ఉన్నాయి. మాట చెప్పాడు, కాశీ భూమిలో ఒక నువ్వు గింజ ఉన్న ప్రాంతంలో కూడా ఒక లింగం ఉంటుంది అన్నాడు. అంటే సర్వలింగైక తీర్థభూమి అన్నాడు, సర్వలింగముల తీర్థభూమి. అందుకే అగణిత వరలింగాంచిత ధరణి అనాలి. అగణిత వరలింగాంచిత ధరణి. ఇవాళ ఇంతమంది సౌహృదులు ఉన్నారు కనుక
ఈ కాశీలో ఉంటూ ఉండగా కలిగిన భావాలు కొన్ని సంస్కృత శ్లోకాలుగా గీతాలుగా రచించుకోవడం జరిగింది. ఇవాళ ప్రార్థనా శ్లోకాల్లో ఒక 6 చెప్పుకున్నాం. గీతాల్లో వాక్యాలు ప్రవచనంలో కలిపేసి చెప్తున్నాం, కానీ గీతా వ్యాఖ్యానం కాదు. అగణిత వరలింగాంచిత ధరణి నాసరహిత సుక్షేత్రే నానాలింగాయ కాశీ విశ్వేశ్వరాయ కారుణ్య నిధయే నైషాకర శేఖరాయ నమశివాయ అంటూ కాశీని భావించినప్పుడు లెక్కలేని లింగభూమిది. అదేవిధంగా నారాయణుడు ఎన్ని రూపాలతో లెక్కలేదు. భవ్యమైన నారాయణ క్షేత్రం కాశీ. మీరు విష్ణువు గురించి ఎన్నెన్ని పురాణముల్లో విన్నారో అన్ని క్షేత్రాలు ఇందులో ఉన్నాయి. మధురలో మధుర మాత్రమే ఉంటుంది, అయోధ్యలో రాముడు ఉంటాడు, అలాగే మనకి ఇంకెక్కడో ప్రయాగలో మాధవుడు ఉంటాడు, బదరిలో నారాయణుడు ఉంటాడు, అందరు విష్ణువులు కాశీలో ఉంటారు. అది ప్రత్యేకం ఇక్కడ. అందుకే కేవలం శివక్షేత్రం అనే భావన సత్యమే, ఇది శివపురి అని పేరు, సందేహం లేదు. కానీ అలాగే నారాయణవనం అని పేరు. చాలా కాలం క్రితం వీరసేనుడు అనే రాజు విదర్భ దేశాన్ని పాలిస్తున్న కాలం. ఆయన మహావిష్ణు భక్తుడు, దానికి తగ్గ జీవనం కలిగినవాడు. భక్తికి తగ్గ జీవితం ఉండాలండి, అప్పుడు భక్తి ఫలిస్తుంది. భక్తికి తగ్గ జీవితాన్ని సదాచారం అంటారు. సదాచారం అంటే అక్కడ ప్రవేశిస్తుంది. దీని భగవానుడు శాస్త్ర శరీరుడు. శాస్త్రము ద్వారా ఎలా జీవిస్తే నువ్వు శుద్ధమవుతాడో చెప్తాడు. శాస్త్రం ప్రకారం జీవించడమే సదాచారం. సత్ ఆచారం, సదాచారం, సదా ఆచారం, ఎల్లవేళలా పాటించవలన సద్రూపమైన ప్రవర్తనే సదాచారము అని చెప్పబడుతుంది. ఈ సదాచారం చిత్తాన్ని శుద్ధి చేసి కాసింత మొలకెత్తిన భక్తిని వృక్షంగా తీయగలదు. అంతేకాని బీజాన్ని ఊషరక్షేత్రంలో పడేస్తే అది పైకి రాదు. దానికి సారవంతమైన నేల ఉండాలి, నీరు ఉండాలి. అలా మనలో ఏదో పూర్వపుణ్య విశేషం చేత ఒక భక్తి బీజం ఉంటే సదాచారం చేత పుష్టి కలుగుతుంది. కనుక సదాచారాన్ని మనం వీలైనంత వరకు పాటించాలి అని సదాచార ప్రాధాన్యం ఇచ్చిన బ్రహ్మస్వభవనంలో చెప్పుకోవడం సంతోషమే. అది సదాచారం అంటే ఎవరికి వారికి విహితమైన ధర్మాన్ని ఆచరించడమే సదాచారం. అలాంటి భక్తి వృద్ధి చెందాలి. అలాంటి సదాచారంతో ఉండేవాడు ఎవడు? ఆ వీరసేనుడు. సదాచారంతో విష్ణుభక్తి కలిగి విదర్భ దేశాన్ని పాలన చేస్తూ ఉండేవాడు. అందులో సదాచారం భక్తి ఉన్నవాడు ధర్మ ప్రకారం, రాజ్యధర్మ ప్రకారం పాలన చేస్తూ ఉంటాడు. ఆయన క్షేత్రాలు ఎన్నో తిరిగాడు. ఒకసారి గురువులందరిని ఆశ్రయించి ఒక సభలో అంటున్నాడు, నాకు నారాయణకి అంకితమై తరించిపోవాలనుంది, నారాయణ ఐక్యం పొందాలన్నది, ఎక్కడికి నేను చేరితే అటువంటి సిద్ధిని పొందగలను చెప్పు అని అడిగితే గురువులందరూ ఏకాభిప్రాయంతో చెప్పినది ఏంటంటే కాశీక్షేత్రానికి చేరి నారాయణని ఆరాధిస్తే ధన్యులవుతావు అని చెప్పారు. అది ఎప్పుడు దొరుకుతుందా యోగం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇలా అనుకోగానే అలా వదిలేసేయకూడదండి. ధర్మంలో బాధ్యతలు ఉంటాయి. అందులో ఆయన రాజు. కొన్ని జీవితాలు చాలా కష్టం. గురువు జీవితం, రాజు జీవితం చాలా ఇబ్బందికరమైనది. వ్యక్తిగతంగా తోచింది కదా అని వైరాగ్యంతో వెళ్ళడానికి లేదు. వారికి బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యత ధార్మిక బాధ్యత. అంతేగాని మనవడు పెళ్ళి అయిపోతే ఆయన బాధ్యత అయిపోతుంది అనేది బాధ్యత కదండి. బాధ్యత కుమార్తెకు వివాహం చేయడం, కొడుకు ఉపనయనం చేయడంతో బాధ్యత అయిపోయిందండి. అని మా కొడుకు మనవడు పుట్టేస్తా చూసి వచ్చేస్తానండి అంటే దాని మోహం అంటారు, బాధ్యత అంటారు. తెలుసుకుంటారు. నిజంగా ముక్తి కావాలంటే అలా అంటే ముక్తి మీద ఆశ వదులుకున్నాడు. ఇక్కడ వైరాగ్యం లేనివాడు మోక్షం గురించి కబుర్లు ఆడకూడదండి. భగవంతుడు కావాలి అంటే వైరాగ్యం ఉంటే కానీ ఆ కబుర్లు ఆడకూడదు, మాట్లాడకూడదు. అలాగైతే ఎలా అండి అంటే అయితే కొన్ని జన్మలు వాయిదా వేయి, ఇప్పుడు మాట్లాడుకోండి. నిన్నేమో బలవంత పెట్టారు ఆవిడ. అది కావాలంటే ఇది ఉండాలి, అంతే కదండి. మనం ఊరికి వెళ్ళామంటే ఈ ఊరు వదిలేయాలి, అంతే కదా. నాకు ఈ ఊరు ఉండాలంటే ఆ ఊరు వెళ్తానంటే రాదు, ఈ ఊరు వదిలితే కానీ ఆ ఊరు రాదు. ఏం చేస్తాం? కానీ ఇది అలాంటి వాడు కాడు. ఇప్పుడు ఆ బాధ్యత ఉంది, ధర్మ బాధ్యత, ధార్మిక బాధ్యత. రాజుకి ధార్మిక బాధ్యత ఉంటుంది. అదేంటంటే ప్రజాపాలన ధర్మబద్ధంగా జరగాలి. ఎందుకంటే సమూహం ధర్మం తప్పితే ప్రమాదం ప్రపంచానికి. సమూహం ధర్మంలో నిలిపేవాడు రాజు. ఆ ధర్మం కోసం ఆయన ఏం చేశాడంటే దానికి సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఈయన మాట్లాడుతూ సభలో గురువులను అడిగినప్పుడు గురువులు మాట అందరూ విన్నారండి, అందరూ వింటారు. కానీ ఎవరో ఒక యోగ్యుడు స్పందిస్తారు. అందులో ఒక వేశ్య ఉంది, ఆమె పేరు కామకళ. అప్పుడు వేశ్యాధర్మములు కూడా ఉండేవి తెలుసా. అవి చెప్పుకోవడానికి అవసరం లేదు, కానీ వాళ్ళకి అవి అవసరం. ఆ ధర్మములు వాళ్ళు పాటించేవాళ్ళు. పాటిస్తూ వేశ్యాధర్మం చేస్తే అది పాపపు వృత్తి అయినప్పటికీ అంత పాపం లేకుండా ఎప్పటికైనా తరించే అవకాశం ఉంటుంది. అంటే శాస్త్రం ప్రతి వాడికి వాడి దశలో తరించడానికి అవకాశం ఎంత ఇచ్చిందో చూడండి ఇక్కడ. మొత్తానికి అలా ఉన్నటువంటి కామకళ ఈ మాటలు విని ప్రభావితురాలైంది. వెంటనే వైరాగ్యం కలిగింది ఆమెకి. అది అందరికీ కలగదండి.
ఎన్నో వైరాగ్య పాఠాలు ఉపనిషత్తులు చెప్పినవి కూడా కంఠోపాఠం పెట్టగలరు, కానీ వైరాగ్యం కలగడం మహా కష్టం. యజ్ఞయాగాది క్రతువులు కూడా చేయించగలరు, వేదాన్ని అటు నుంచి ఇటు నుంచి వెళ్ళివేయగలరు. వైరాగ్యం కలగడం మాత్రం అత్యంత కష్టం. అది కలిగితే వాడు భాగ్యవంతుడు. సత్కర్మల వల్ల కలగవలసింది వైరాగ్యం, వైరాగ్యం వల్ల కలగవలసింది జ్ఞానం, జ్ఞానం వల్ల కలగవలసింది మోక్షం. ఇది తెలుసుకోవాల్సిన క్రమం ఇది. ఇక్కడ ఆ తల్లికి వైరాగ్యం కలిగింది. వెంటనే నేను ఎంత తప్పు పని చేశాను, ఈ శరీరం రూపం, ఈ రూపాన్ని నేను పోషణగా వాడుకున్నాను. పైగా ఆమె యొక్క సౌందర్యం అతిలోక సౌందర్యం, అటువంటి సౌందర్యంతో కూడినటువంటిది యవ్వనవతి. యవ్వనవతి అయిన ఆమెకు వైరాగ్యం కలిగింది. ఏదో వృద్ధాప్యంలో వచ్చే వైరాగ్యం కలిగిందంటే పోనీలే అనుకోవడానికి. యవ్వనవతి అయిన ఆమెకు పైగా సకల కళా నైపుణ్యం కలిగినది. ఆమె అంటే నాట్యం వచ్చు, సంగీతం వచ్చు, సాహిత్యాది కళలు వచ్చు. అవన్నీ కూడా ఆకర్షణల కోసం ఆ వృత్తి వాళ్ళు అప్పట్లో వినియోగించుకునేవారు. అలాంటి కళలన్నీ కలిగి సర్వాకర్షణ కలిగినటువంటి స్థితిలో యవ్వనంలో ఆమెకి ఇది వినగానే లోపల ఎక్కడున్న విష్ణుభక్తి ఒక్కసారి వృద్ధి చెంది విష్ణువుని పొందనప్పుడు ఈ జన్మ వ్యర్థము. ఆ భావం కలగడమే కష్టమండి. విష్ణువుని పొందనప్పుడు ఈ జన్మ వ్యర్థము అనుకున్నటువంటి ఆమె ఒక్కసారిగా కాశీకి వెళ్ళాలని నిర్ణయించుకుని తన దగ్గరున్న ద్రవ్యాన్నంతటినీ కూడా దానాదులకు వినియోగించి కొంతపాటి ద్రవ్యాన్ని తీసుకుని కాశీకి వచ్చింది ఆవిడ. కేవలం విష్ణు చింతన మరొకటి లేదు. అలా కాశీకి వచ్చి ఇక్కడ సంచరిస్తూ ఏ మహానుభావుణ్ణి ఆశ్రయించగా ఆయన విష్ణు నామాన్ని ఉపదేశించాడు. ఎవరికి ఏ మంత్రం ఇవ్వాలో మహాత్మునికి తెలుసు. అందరినీ పిలిచి బీజాక్షరాలు ఇచ్చారు. తరించడానికి అందరికీ బీజాక్షర మంత్రాలు అక్కర్లేదు. ఎవరికి ఏ మంత్రం ఇవ్వాలో అది, వాడికి అది ఇచ్చారు కదా నాకు ఇవ్వరా అనకూడదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాడికి ఆ మందు ఇచ్చారు కదా నాకు ఇవ్వరా అనకూడదు. నీ జబ్బుకు తగ్గ మందు కానీ డబ్బుకు తగ్గ మందు కాదు. ఇక్కడ అది తెలుసుకోవాలి. అక్కడ కంపారిజన్స్ అలా కాదు. ఈ జీవుడికి ఏది ఇవ్వాలో అది వాళ్ళ గురువులకు తెలుసు. గురువులకు తెలుసు అన్న హామీ మనకుంటే చాలా ధీమా. మొత్తానికి మంత్రం ఇచ్చారు. విష్ణు నామం చాలదండి, ఒక్క హరినామం చాలు. ఎన్ని మంత్రాలు పెట్టో భక్తిగా ఆ తల్లి భగవన్నామం చేసుకుంటూ భగవదారాధన చేస్తూ హింస లేకుండా జీవించడం గొప్ప జీవితం నిర్ణయించుకుని, ఆహారం వల్ల హింస ఉంటుంది కనుక ఆహార విసర్జన చేసింది. ఆహారం లేకుండా బ్రతకలేరు కనుక క్షీరం మాత్రమే తీసుకుంటూ నియమబద్ధంగా, అంటే ప్రాణరక్షణ కోసం మాత్రమే సాత్విక ఆహారం తీసుకుంటే అది అహింసారూప ధర్మమే, అందరి సందేహం లేదు. ఇది ఎవరికి వారికి సాపేక్షం, మళ్ళీ వారి శరీర ధర్మాన్ని అనుసరించి. అందుకే కాశీలో ఉన్నటువంటి వారు రుచుల కోసం తినడమని కాకుండా ప్రాణరక్షణ కోసమే సాధనకి అనుకూలంగా ఉండడం కోసం తగ్గ ఆహారం స్వీకరించాలి. ఇది ఒక నియమం, ప్రధాన నియమం తెలుసుకోవాల్సింది. అవన్నీ పాటించింది. అలాగే కాశీలో ఉన్నప్పుడు చేయవలసినవి 5 ప్రధానమన్నారు. సచ్ఛాస్త్రము, సత్సంగము, సద్బుద్ధి, సద్వాక్కు, సదాచారము. ఈ 5 సత్తులు మర్చిపోవద్దయ్యా అని చెప్పాడు ఇక్కడ. సచ్ఛాస్త్రము అంటే సత్ శాస్త్రములు వినాలి. ఏదో చదువుకోమన్నారు కదా అని ఇవాళే నవలు తెచ్చుకొచ్చానని చదవడం కాకుండా, లేదు ఇప్పుడు నవల దాకా ఎందుకండి, ఉన్నాయి కదా, ఆ కాలక్షేపాలు జోలికి వెళ్లకుండా సత్ శాస్త్రములు. సత్శాస్త్రం అంటే సత్తు గురించి చెప్పే శాస్త్రములు. సత్ అంటే బ్రహ్మం, పరమాత్మ గురించి చెప్పే శాస్త్రములు. అది పురాణం కావచ్చు, వేదం కావచ్చు, నీకు బోధపరుస్తుంది. సత్శాస్త్ర శ్రవణం, సత్శాస్త్ర మననం, అది సత్శాస్త్రం. రెండవది సజ్జన సాంగత్యం. ఇది చాలా అవసరం. ఎందుకంటే లౌకిక విషయాలతో ఉన్న వాళ్ళు తిరిగితే కాశీకి వచ్చినా ఏం కబుర్లు ఆడతారు అందరికీ తెలుసు. ఇవే ఆవేశాలు, కావేశాలు, ఇవే రాగద్వేషాలు. అందుకే సజ్జన సాంగత్యం అంటే సత్తు గురించి మాట్లాడేవాళ్ళు, సత్ చింతన చేసేవాళ్ళే సత్పురుషులు. వాళ్ళతో సాంగత్యం నిన్ను సత్వైపు తిప్పుతుంది. అందుకే రెండవది ఏమిటి? సజ్జన సాంగత్యం. మూడవది సద్బుద్ధి. నాలుగవది సద్వాక్కు. వాక్కు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కాశీలో ఉన్నవాడికి వాంగ్ నియమం చాలా అవసరం. పరుషంగా కూడా ఏ ఒక్కరిని మాట్లాడరాదు. అది పైగా కాశీవాసిని ఏ ఒక్కరిని గట్టిగా తోలనాడినా దూషించిన ప్రమాదం. కాశీలో ఎవడెలా కనబడ్డా వాడు కాశీలో ఉన్నాడు, అది చాలు. కాశీలో ఉన్నప్పుడు మాత్రం వాక్కు నిగ్రహం. దాని తర్వాత సత్ ఆచారం. సదాచారం అంటే ఇందాక చెప్పుకున్నారు కానీ వివరించక్కర్లేదు. ఈ సత్తులు ఉండాలి. అయితే ఏ ఉండాలో చెప్పాం కదా, ఏ ఉండకూడదు కూడా చెప్పాలి కదా. అంటే ఉండకూడదని చెప్తున్నాడు. పరవాదం. పరవాదం అంటే ఇతరుల గురించి చర్చలు కూడదయ్యా అన్నాడు ఇక్కడ. దీన్ని పరనింద అని కూడా చెప్పచ్చు. వాళ్ళు ఎలా అంటే వీళ్ళు ఎలా అంటే, ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు నీ జీవుడి గురించి నువ్వు ఆలోచించకుండా అయిపోతుంది. ఇక్కడ పోయేటప్పుడు ఎవ్వడు నీతో కేవలం ధన సంగ్రహార్థం కాశీకి వస్తే దాని దోషం చాలా ఉంటుంది అన్నాడు ఇక్కడ. జీవిక కోసం ధర్మబద్ధంగా వచ్చింది, నువ్వు యాచించకుండా నీ ధర్మానికి తగ్గట్టు వస్తే జీవిక కోసం మాత్రమే స్వీకరిస్తూ మిగిలినవి దానాదులకు యజ్ఞానికి వినియోగిస్తే అప్పుడు దోషం లేదని చెప్పారు.
అంటే అన్ని కూడబెట్టుకుని ఇక్కడ అందరూ ఉంటారండి, పాపం బ్రతకాలి కదా అంటే బ్రతుకు ధర్మబద్ధంగా వంచన లేకుండా తనంత తాను ఎదుర్ఛాలాభంగా లభించిన దానితో జీవిస్తూ ఆ లభించినది నీ జీవి కాక మిగిలినదంతా కూడా దానానికి భగవత్ కైంకర్యానికి వినియోగిస్తేనే కాశీవాసం గురించి మాట్లాడాలి. అంతేగాని ఇక్కడ దొరికేది కదా, చాలామంది బ్రాహ్మణులు దొరుకుతారు కనుక ఏదో ఒక నేల తీసేసుకొని బిల్డింగులు కట్టేసి అమ్మకాలు అద్దెలు వ్యాపారాలు చేస్తూ మేము యాజ్ఞికులం ధార్మికులం అనుకున్నంత మాత్రమున ఇక్కడ ఇంకా దుర్గతులు కలుగుతాయని చెప్పారు. ఎందుకంటే కాశీలో పోతే మోక్షం అన్నది భగవంతుడు కూడాను రూల్స్ అతిక్రమించడండి. కాశీలో పోతే మోక్షం గ్యారంటీ, వాడు మళ్ళీ పుట్టడు అంతే, కానీ యాత్ర లేదని చెప్పాడు ఆయన. ఎక్కడ పాపం చేసినా కాశీకి వచ్చి గంగా స్నానం చేసి సగరి విధంగా ఉంటే పోతాయి, ఇక్కడ పాపం చేస్తే పోదు, వజ్రలేపంలా అంటుకుంటుంది అన్నాడు ఇక్కడ. అందుకు కాశీలో అతి జాగ్రత్తగా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉన్నవాడే రావాలి. ఎందుకంటే తీగ మీద ఒక ఆవిడ నడుస్తూ ఉంటే భలే ఉంటుంది చూడడానికి, నువ్వు నడిచేస్తానంటే కింద పడతాం. నువ్వు నడవగలిగే నైపుణ్యం సంపాదిస్తే తీగ ఎక్కువ, కాశీలో ఉండగలిగే విధానం తెలుసుకుంటే కాశీలో ఉండు. అలా ఉండడం కష్టం అండి. అయితే ఊళ్ళు చాలా ఉన్నాయి కాశీకి, అక్కడ బతికితే చాలు. ఎందుకంటే అక్కడ రాకపోకలు ఉంటాయి, ఆ లోకం ఈ లోకం తిరిగి భూమి మీదకి వచ్చి మళ్ళీ వెళ్ళొచ్చు. ఇక్కడ రాకపోకలు తక్కువ, అందుకే ఇక్కడ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు ఎవడి కర్మని మాఫీ చెయ్యడు, ఇది బాగా తెలుసుకోవాలి. అంతేగాని మీరు ఎన్ని పాపాలు చేసేసినా 6 రోజులు పాపాలు చేసి 7వ రోజు ఏడిస్తే మీరు పశ్చాత్తాపం చెందుడి పరలోకము లభించును అని చెప్పం. అంత పాపం మనం చేయని తెలుసుకోండి. ఇక్కడ చేసిన దానికి అనుభవిస్తావు నువ్వు ఇక్కడ. అదే నువ్వు పశ్చాత్తాపం చెంది ఇకపై పాపం చేయనని నిశ్చయించుకుని పుణ్యకర్మలు చేస్తే తప్పకుండా పాపం పోగొడతాడు. అది మళ్ళీ ఉంది మనకి, ఇంత ప్రాసెస్ ఉంది. అందుకని 7వ రోజు ప్రాయశ్చిత్తం ఉంది, కానీ 6 రోజులు పాపాలు చేయడానికి సిద్ధం అయితే మేము ఒప్పుకోము. అది మన ధర్మం యొక్క గొప్పతనం. మొత్తానికి కామకళ గారి కథ ఆధారంగా ధర్మాలు కలిపి చెప్పేస్తున్నాం. కానీ ఇక్కడ ఉండేటప్పుడు నియమం అండి ఇది. ఇక్కడ సంగ్రహించకూడదు అన్నాడు. సంగ్రహించ అంటే పోగు చేసుకుని దాచుకుంటానని రాకూడదు. కాశీలో అక్కడికంటే ఆదాయం ఎక్కువ వస్తుంది, ఎందుకంటే యాత్రికులు ఎక్కువ కదా ఇక్కడికి వస్తుంది అని రాకూడదు అన్నాడు. ఇక్కడ నీ జీవికా నిర్వహణ కోసం నీ శ్రమతో ధర్మబద్ధంగా వచ్చిన దానితో నువ్వు నీ కుటుంబం పోషింపబడుతూ మిగిలిన ధర్మ కైంకర్యాలకి వినియోగిస్తే దోషము రాదు. అది కాశీకి వచ్చి వ్యాపార దృష్టి తెచ్చుకోకూడదు, వ్యాపార దృష్టి కూడదని చెప్పాడు. కాశీలో వ్యాపారాలు ఎలా ఉండాలో మళ్ళీ చెప్పాడు శాస్త్రం. కాశీలో వ్యాపారులు వేరు, కాశీ వాసానికి వచ్చి వ్యాపారం చేయడం వేరు, రెండింటికి చాలా తేడా ఉందండి. ఇక్కడ కాశీలో పుట్టి పెరుగుతూ వ్యాపారం చేసుకునేవాడు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి, వాడికి కాశీవాస ఫలం లభిస్తుంది. కాశీలో ఉంటూ కాశీలో ఉన్నాం కనుక మోక్షం గ్యారంటీ అని ఇష్టానుసారం తిరిగితే మాత్రం భైరవ యాతన గ్యారంటీ. భైరవ యాతన యమయాతన కంటే భయంకరంగా ఉంటుంది. మరి యముడిని తలుచుకుంటే భయపడతాం, కానీ యముడు భైరవ యాతన చూడడానికి కోసం వచ్చాడు, చూడడానికి వణికిపోయాడు యముడు. యమకింకరులు యముడు వణికిపోయారు, మేము కూడా నరకంలో ఇంత యాతన పెట్టలేమండి అన్నట్టు. ఇక్కడ ఏదైనా మహాపాతకాలు చేస్తే 33,000 సంవత్సరాలు యాతన పెడతాడు భైరవుడు. 33,000 సంవత్సరాలు మహాపాతకాలకి. అది చిన్న చిన్న పాతకాలకైతే కొంచెం టైం తగ్గుతుంది ఇక్కడ. అయితే తెలుసో తెలియక మనం చేస్తుంటాం కదా, యాతన తప్పదా అంటే తెలుసో తెలియకో కాశీలో గంగాస్నానము శివుడిని చూస్తారు కదా, దీనివల్ల అది పాపం పోతుంది. అది గొప్ప విషయం చెప్పాడు ఇక్కడ. అందుకే కాశీ ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేసేస్తుంటుంది, ఏ రోజుకు ఆ రోజు. ఏది కాశీలో నువ్వు ఉండవలసిన విధంగా ఉంటే నువ్వు తెలుసో తెలియకో చేసిన పాపాలు పోతాయి. కనుక తెలిసి పట్టుదలతో చేసినటువంటి పాపాలకు మాత్రం మళ్ళీ తెలిసి పట్టుదలతో ప్రాయశ్చిత్తం చేసుకుంటూ పోతాయి ఇక్కడ. అంటే ఎన్ని ఆప్షన్స్ ఇస్తోందండి, అయినా పక్కన పెట్టేసి ప్రవర్తించే వాళ్ళు గురించి మాట్లాడక్కర్లేదు. కనుక ఇక్కడ చెప్తున్నది ఆ సంగ్రహించకూడదయ్యా అన్నాడు. అనుదన్యం కూడదు అన్నాడు కాశీలో. అనుదన్యం అంటే ఎప్పుడు ఏదో ఒక దిగులు, ఏడుపు మొహం పెట్టు కూర్చుని ఏం చేయమంటారండి. కాశీలో దిగులు కూడతారు, ఎందుకంటే ఆనందవనం దీని పేరు. ఎప్పుడు ఆనందంగా ఉండు. మరి దుఃఖం కలగట్లేదు, దుఃఖం భ్రాంతి వల్ల కలుగుతుంది. ఇక్కడ కాశీలో భ్రాంతి జన దుఃఖాలు అందరూ అనుభవిస్తారు, కానీ నిజానికి దుఃఖం లేదు, ఇది ఆనందంట, ఆనందవనం ఇక్కడ. కానీ దిగులు లేకుండా ఉండగలిగితేనే కాశీలో ఉంది ఇక్కడ. రెండవది అనాలస్యం, లేదా ఆలస్య దోషం ఉండకూడదు, అనాలస్యంగా ఉండాలి. ఆలస్యం అంటే బద్ధకం, సోమరితనం. గంగా స్నానం వెళదాని లేదు అంటూ నేను ఎందుకు రాలేదంటే కారణాలని చెప్తాడు. అసలు కారణం బద్ధకం, అది చెప్పకుండా మిగిలినవన్నీ కూడా. బద్ధకిష్టికి క్షేత్రానికి చాలా దూరం అండి. శరీరం కష్టపడాలి, అందుకే కాశీలో అది కూడదు. అపారుష్యం అన్నాడు ఇక్కడ, అంటే పరుషంగా మాట్లాడరాదు. అనౌద్ధత్యం అన్నాడు. అనౌద్ధత్యం అంటే అహంకరించి పొగరగా నన్ను గమనించారా లేదా అనుకుంటే తిరగకూడదు ఇక్కడ. డాంబికం, నువ్వు చేస్తే చెయ్యి, 10 మందికి చాటింపులు వేసుకు తిరక్కు. ఇలాంటివి ఎన్నో చెప్పారు. ఇవి నిషేధములు కొన్ని 10 చెప్పారు, చేయవలసినవి 5 చెప్పారు.
చూసారా, వదిలేయాల్సినవి 10, పట్టుకోవాల్సినవి 10. నిజంగా వదిలేస్తే చాలండి, తరించిపోతాం ఇక్కడ. మొత్తానికి ఈ విధానాలు కూడా తెలుసుకున్నాం కదా. అలాగా ఈవిడు ఉండేది ఇక్కడ. ఎవరు? ఆ తల్లి కామకళ. కామకళ పేరు నిజంగా పవిత్రమైనదండి, అమ్మవారి పరంగా అన్వయిస్తే గొప్పది. అందుకే ఆ పేరు హాయిగా వాడదాం, ఎందుకంటే వృత్తి వదిలేసింది ఆవిడ. అలా ఉంటుంది. పైగా కాశీక్షేత్రానికి వచ్చి ముండనం చేయించుకుంది తల్లి ఇక్కడ. అంత మహాసౌందర్యవతి యవ్వనవతి ముండనం చేయించుకుని ఇక్కడ నిరంతర కృష్ణ జపం చేస్తూ కృష్ణనామ సంకీర్తన, ఆవిడకి తెలిసి గానం, నృత్యం, ఈ రెండు కృష్ణుడి కోసం చేస్తుంది. ఆ కృష్ణనామస్మరణ చేస్తూ కృష్ణుడే సర్వస్వం అంటూ. ఎందుకంటే మిగిలిన అన్ని క్షేత్రాల్లో కృష్ణుడు అంశరూపంతో ఉంటాడు, కృష్ణుడు పూర్ణ రూపంతో కాశీక్షేత్రంలో ఉంటాడు అని చెప్పారు. విష్ణు పరిపూర్ణమైన స్వరూపంతో ఉంటాడు. అందుకు విష్ణు భక్తులకు అత్యంత ప్రీతిపాత్రం కాశీ. ఇవన్నీ సంప్రదాయాలు తెలియక కాశీ అంటే శైవక్షేత్రం, ఇంకేదో వైష్ణవ క్షేత్రం అంటూ శివకేశవ భేదాలు చూపించేవాళ్ళు చాలా కనబడతారు. పైగా కాశీలో విష్ణు భక్తులైన శివభక్తులైన ఉండవలసిన ప్రధాన సూత్రం శివకేశవ అభేదం. ఇది చాలా ప్రధానమైనది. పైగా పురాణములన్నా అద్వైతమే పరమార్థం ప్రతిపాదన చేస్తాయి, కానీ అద్వైత దృష్టితో ఉండాలి ఇక్కడ. కనుక విష్ణువు నీ ఆత్మకు వేరు కాదు అని స్పృహ కలిగే వరకు కూడా విష్ణువుకు నువ్వు దాసుడు అని సేవించు అన్నాడు. గొప్ప రహస్యం ఇక్కడ. ఇది అద్వైత వాక్యం నేను వ్యాఖ్యానిస్తే చాలా అవుతుంది. విష్ణువు ఎవడో కాదు, నువ్వే విష్ణువి. అలా చెప్తాడు ఏంటండి అని వెంటనే కోపం కలగచ్చు. శంకరుని దగ్గర పెట్టుకుని నేను ఈ మాట కాక ఇంకేం మాట చెప్తానండి. శివోహం, అలాగే విష్ణువోహం, ఇంకోటి సందేహం లేదు, నేనే విష్ణువుని. నువ్వు విష్ణువు అంటే ఎలా అవుతానండి? నువ్వు ఎవడనుకుంటున్నావు? నేను ఇంత 5-6 అడుగుల శరీరం, నా పేరు ఇదే. అయితే అది కాదు విష్ణువు. ఇది నేను అనుకునే చైతన్యం ఉందో అది విష్ణువు. అది చైతన్యం నువ్వని తెలుసుకో, విష్ణువు అయిపోయింది. చెప్పిన తేలిక కాదండి. అయితే విష్ణువుని భక్తుడిగా కొలుచుకో, అప్పుడు ఆయన ఎప్పటికైనా ఇస్తాడు. హఠాత్తుగా అది రాదు. కానీ విష్ణువుని ఉపాసించు, ఆరాధించు, ప్రేమించు, కీర్తించు, స్మరించు, ధ్యానించు. ఎన్ని పద్ధతుల్లో అవన్నీ చేసిందండి ఆ తల్లి. బహుకాలం చేస్తున్నది. ఎప్పుడు మోక్షం ఇస్తాడా అని ఆవిడికి అదేం లేదు. కాశీలో ఉంటే చాలు, మోక్షం రావాలని ఆశ కూడా అక్కర్లేదు, తెలుసుకోండి ఇక్కడ. కానీ కాశీలో పోవాలని రాకూడదు, కాశీలో బ్రతకాలని రావాలి, తెలుసుకోండి ఇక్కడ. కాశీలో జీవించాలి, అనుక్షణం ఆస్వాదించాలి, కాశీ రసాన్ని ఆస్వాదించాలి. ఇది ఆనందవనం, ఆస్వాదిస్తూ బ్రతకాలి. పోవడం మన చేతిలో లేదు. అది కాశీ మృత్యువు దశకు వచ్చిన వాళ్ళందరూ కాశీకి వెళ్ళిపోవాలి అనుకోరాదు. కాశీలో బ్రతకాలని రావాలి, ఎలా బ్రతకాలో అలా బ్రతకాలి. ఈ రెండు తెలుసుకోవాలి ఇక్కడ. అలా బ్రతుకుతోంది ఆవిడ. నిరంతర భగవచ్చింతన కాశీ. ఇంకేం కావాలండి ఆ తల్లికి? హాయిగా గడిపేస్తుంది చాలా కాలం. ఒక్కసారి ఒక పెద్ద ఆవిడ వచ్చింది, మంచి ముత్తైదువ, బ్రాహ్మణ ముత్తైదువ. ఆవిడ చూసి నేను చాలా కాలం గమనిస్తున్నాను, ఎంతో భక్తిగా నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు. చూస్తే మహాసౌందర్యవతమైన శరీరం, ముండనం చేసుకోవడం ఏంటి, ఆ ముతక బట్ట కట్టుకోవడం ఏంటి, భగవత్ సంకీర్తన చేసుకుంటూ తిరుగుతున్నావు. యవ్వన కాలంలో నువ్వు వచ్చి ఇలా ఏం చేస్తున్నావు, ఎవరు అన్నది. చూడ్డానికి ఆ బ్రాహ్మణ ముత్తైదువ కనిపించుకుని నమస్కారం చేసింది. అమ్మా, కాశీ అంటే కృష్ణస్వరూపము, కాశీ కృష్ణస్వరూపం, అందుకే నేను కాశీకి వచ్చాను. కృష్ణుడు కాశీ అయినప్పుడు కృష్ణ భక్తురాలని నేను కాశీని ఎలా విడిచిపెడతానమ్మా? నాకు కృష్ణుడే కావాలి. లోకం కావాలి, విషయములు కావాలి, వ్యక్తులు కావాలనుకున్న వాళ్ళు విష్ణువుని విడిచిపెడతారు, కాశీని విడిచిపెడతారు. వాళ్ళ భక్తి ఒక మూల ఉంటుంది కానీ మొత్తం ఉండదు. కానీ విష్ణువే కావాలనున్నప్పుడు కాశీని ఎలా విడిచిపెడతాను? అందుకు కాశీకి వచ్చాను. అయితే విష్ణువు దర్శనమైందా? కాలేదమ్మా. కానీ ఇక్కడ విష్ణువు ఉన్నాడు కనుక ఎప్పటికైనా కనబడతాడు. కనబడే అర్హత నాకు కావాలంతే. ఆయన్నే కీర్తిస్తూ, ఆయన్నే ధ్యానిస్తూ, సత్పురుషుల ద్వారా ఆయన గురించే వింటూ ఇంకేం కావాలి? ఇంతకంటే యోగం ఏముంటుంది? ఆయన గురించి వింటాను, ఆయన గురించి అంటాను, ఆయన కీర్తిస్తాను, ఆయన గురించి అనుకుంటాను, కాశీలో ఉంటాను. ఇది చాలమ్మ నాకు. ఎప్పుడు ఆయన కనబడతాడు అంటే చాలా గొప్ప దీక్ష చేస్తున్నావే అన్నది. మళ్ళీ చాలా కాలం గడిచిపోయింది. ఇంతకీ నీ పేరు ఏమిటమ్మా అని అడిగితే నా పేరు సురస అంటారు అన్నది. బహుకాలం గడిచిపోయిందండి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ ఆ సురస వస్తూ ఇంకా ఇక్కడ ఉన్నావా, దొరికాడా కృష్ణుడు అని అడిగింది. అప్పుడు అన్నావు, నేను విన్నాను, కృష్ణ విరహం తట్టుకోలేకపోతున్నాను, ఆయన గట్టిగా ఆలింగనం చేసుకుని ఆయన లీనమైపోవాలనుకుంటున్నాను అన్నావే, అంత విరహాసక్తితో తప్పించిపోయో, దొరికాడా అంటే లేదమ్మా దొరకలేదు. అయినా నేను నిరాశపడలేదు, ఇక్కడే ఉంటున్నాను అంటే కొద్ది కాలంలో నీకు దొరుకుతాడులే అన్నది ఆవిడ. ఎవరమ్మా నువ్వు ఇలా చెప్పగలిగావు అని నమస్కారం చేస్తే నేను కాశీమాతను అన్నది అక్కడ తల్లి. అప్పుడు వచ్చి మాట్లాడింది ఆవిడ, ఇప్పుడు వచ్చి గమనిస్తున్నది ఆవిడే. అంటే అమ్మ కాశీ, అమ్మ కాశీ, నేల కాదు కాశీ. తల్లి నువ్వేం చేస్తున్నావు? విభుజంతో ప్రకాశమానమైన తేజస్సుతో గోచరిస్తూ ఉంటే ఇప్పుడు నమస్కారం చేస్తూ ఉండగానే ఒక్కసారి విరాట్ రూపం ధరించింది. విరాట్ రూపం ధరించి 1000 చేతులతో, 1000 పాదాలతో, 1000 వదనాలతో కనబడింది. ఎలాగైతే కృష్ణుడు విశ్వరూపం చూపించి మళ్ళీ అర్జునుడు ప్రార్థించగానే 2 చేతులు వాడైపోయినట్లుగా అమ్మ ముందుగా 2 చేతులు చూపించి కళ్ళు అలవాటు పట్టాక విరాట్ రూపం చూపించింది.
అంటే కాశీమాతకి 2 రూపాలు ఉన్నాయి. ద్విభుజ రూపంతో అనుగ్రహిస్తున్న స్వరూపము, విరాట్ రూపంగా ఉన్న స్వరూపం. అంటే మనకు కనబడుతున్న కాశీ అనబడే క్షేత్రం అమ్మ రూపంగా దేవతగా కనబడితే ఇలా ఉంటుంది. పులకించిపోయింది ఆ కామకళ, ఆనంద పరశురాలైపోయింది, సురస అంతర్ధానం అయిపోయింది. అక్కడ ఆమె ఆశీర్వచనం ఇచ్చింది, ఇది త్వరలో జరుగుతుందని. నిజంగా ఆ పంచరథ క్షేత్రంలో బిందుమాధవుని సమీపంలో ఆవిడ, అందులో కాశీమాత ఇచ్చినటువంటి భరోసా, ఆ భరోసాతో తృప్తిగా సాధన చేస్తుంటే ఎదురుగా విష్ణువు సాక్షాత్కరించుకుని ఆమెకి అనుగ్రహించాడు. దీన్ని బట్టి కాశీ యొక్క వైభవం తెలుస్తున్నది కదా. అలాంటి క్షేత్రం ఇది. కాశీమాత గమనించుకుంటుంది, గంగామాత గమనించుకుంటుంది. వచ్చిన వాళ్ళందరినీ తన భక్తిగా పిలిచే వాళ్ళని పిలుపుకి స్పందిస్తుంది కాశీమాత, స్పందిస్తుంది గంగామాత. ప్రతి దేవత ఇక్కడ స్పందిస్తారు, మర్చిపోవద్దు. మన మొక్కు వ్యర్థం కాదు, మన స్తోత్రం వ్యర్థం కాదు, మన ఆర్తి వ్యర్థం కాదు. ఒక్క మారు పేరుతో అన్న వాళ్ళు స్పందిస్తారు, అనుగ్రహిస్తారు. కాశీలో ఏ కొద్దిపాటి పుణ్యం చేసినా క్షిప్రంగా అనుగ్రహిస్తారట ప్రతి దేవత. అది తెలుసుకోవాలి. ప్రతి దేవత శీఘ్రంగా అనుగ్రహించే క్షేత్రం కాశీ. కనుక వాళ్ళు గమనిస్తున్నారు అన్నప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇక్కడ అందుకు గురువుగారు చూస్తున్నారంటే ఒకలాగా, చూడకపోతే ఒకలాగా ఉండరండి శిష్యులు. తల్లిదండ్రులు చూస్తే ఒకలాగా, చూడకపోతే ఒకలా ఉండరా? చూస్తే ఒకలా ఉంటున్నారంటే జాగ్రత్తగా ఉంటారు. మరి కాశీమాత చూస్తోందంటే కాశీలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం అది ఇక్కడ. అలా ఉన్నది ఆవిడ. పైగా ఎక్కడున్నా సాధన చేస్తే ఆ సాధన పండితి ఇక్కడికి వస్తారు. పాండ్యదేశంలో పుణ్యం కీర్తి ఒక రాజు ఉండేవాడు. ఎక్కడ పాండ్యదేశం, ఆయనకున్నది ఒకటే, గంగమ్మ అంటే భక్తి, అపారమైన భక్తి. ఎక్కడ చదివాడో పూర్వజన్మ సంస్కారము, గంగామాత విగ్రహం చేయించుకుని రోజు గంగా స్తోత్రములు చదువుతూ గంగా జపం చేసుకుంటూ, అంటే ఇతర దేవతారాధనలు చేస్తున్న గంగని ప్రధానంగా ఉపాసించాడు. ఒక్కొక్కరికొక్క ఇష్టదేవత ఏర్పడతారు, గంగని ఇష్టదేవతగా ఉపాసించాడు. గంగ ఒక నది కదండి, నది కాదయ్యా, సాక్షాత్ పరబ్రహ్మము ద్రవరూపం ధరిస్తే గంగా అన్నారు ఇక్కడ. ఇంకా చెప్పాలంటే శివుడు చెప్తాడు, నేను విష్ణువు లక్ష్మి గౌరీ గంగ, మాకు భేదం లేదని చెప్పాడు. తెలుసుకోండి ఇక్కడ గంగ ఒక నది కాదు, సాక్షాత్ గౌరీమాత. ఏదో మన తలలో వికారాలు వచ్చి గౌరికి గంగకి తగవులు సవతపోర్లు పెట్టేమే కానీ శాస్త్రం ఎక్కడ చెప్పలేదు. అటువంటి గంగ అత్యంత ప్రేమగా ఉన్నది ఇక్కడ. సరే, ఆ పాండ్యరాజు గంగా భక్తుడు, నిత్యం గంగాదేవి ఉపాసన, మరొకటి లేదు. గంగా నామస్మరణ, గంగా ఆరాధన, గంగా జపం, గంగా తపం, అంతే. ఒకరోజు గంగమ్మ ప్రత్యక్షమైంది. ఏం కావాలి నాయనా అన్నది ఇక్కడ. అంత భక్తిగా చేస్తే దేవతలు వదులుతారండి. అమ్మ ఎప్పుడు నీ దగ్గర ఉండాలి, ఎప్పుడు నీ దగ్గర ఉండాలంటే మా ఇంటికి రా అన్నది ఆవిడ. ఏం తల్లి నీకు ఇల్లు ఏమిటంటే నా ఇల్లు కాశీ అన్నది ఇక్కడ. ఎక్కడున్నా కాశీకి రా అన్నది ఇక్కడ. కాశీకి వస్తే నీకు అన్నీ కనబడతాయి. ఎక్కడ నీకు నేను ఇస్తున్న అనుగ్రహం కాశీలో ఉన్నవాళ్ళు ఉన్నట్లు నీకు కనబడతారు. ఇన్నాళ్ళు తపస్సు ఫలంగా మహానుభావుడు మొత్తం తన సంపదంతా కూడా పుత్రుడికి ఇచ్చి, వీరసేనుడు కూడా తన కుమారుడు ప్రసేనుడికి ఇచ్చి కాశీక్షేత్రానికి వచ్చి విష్ణు ఆరాధించి ముక్తి పొందిపోయాడు. ఈయన కూడా తన పుత్రుడికి తర్వాత బాధ్యతలు అప్పచెప్పి తాను కాశీక్షేత్రాన్ని చేరుకున్నాడు. కాశీకై బయలుదేరి వచ్చేసాడు. ఇక్కడ ఉంటూ ఉండగా కాశీలో ఎలా ఉండాలో అలా ఉన్నాడు. నిత్య గంగా స్నానం, నిత్య విశేష దర్శనం, ఇక్కడ ఏవేవి చూడాలో అవన్నీ చూస్తూ ఆరాధిస్తూ తృప్తిగా ఉంటే ప్రతి చోట ప్రతి దేవతానికి ప్రత్యక్షమయ్యేది. హాయిగా ఉన్నాడు. బహుకాలం గడిచింది. అప్పుడు గంగమ్మ కనబడింది. నీకేం కావాలి, ఎంతకంటే ఏం కావాలమ్మా, నాకేం వద్దు, ఇది ఉంటే చాలు, ఇది స్థిరంగా ఉంటే చాలు, కాశీలో ఉండాలి, అందరూ నీ దైవలో కనబడుతున్నారు, అసలు ఇక్కడికి వచ్చేందుకు ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాను, ప్రతి దేవత నాకు కనబడుతుందంటే అది నీ నిర్వాకమో కాదు, నా గొప్ప కాదు, కాశీమాత అనుగ్రహం అని చెప్తుంది తల్లి ఇక్కడ. అలా అనుగ్రహించింది అయ్యా. మరి అందరికీ కాశీ రుచి తెలుస్తుందంటే రుచి తెలిస్తే ఎవడో వదులుతాడయ్యా అన్నాడు. ఒక అద్భుతమైన కథ వ్యాసుడు చెప్తాడు. రాహువు కథ చాలామందికి తెలుసుంటుంది. రాహుకేతువుల కథ. వాళ్ళు రాక్షసులు. క్షీరసాగర మథనం అయ్యాక అమృతం మీద ఆశ పుట్టింది వాళ్ళకి. దానితో వేషం మార్చుకొని దేవతల పంక్తిలో కూర్చున్నారు. సూర్యచంద్రులు సైగ చేశారు విష్ణువుకి, వడ్డిస్తున్న విష్ణువుకి, మోహినీదేవికి, ఇదిగో రాక్షసులు వచ్చి కూర్చుని పేరు చూసుకోండి. అప్పటికి వాళ్ళు అమృతం కొత్త తాగేశారు. వెంటనే విష్ణువు చక్రం ప్రయోగించాడు. అసురుడికి అమృతం దక్కకూడదని చక్రం ప్రయోగిస్తే వాళ్ళు 2 ముక్కలైపోయారు. కానీ అమృతం తాగారు కనుక వాళ్ళకి మరణం లేదు కనుక 2 రూపాలు ఉండిపోయారు రాహుకేతువులు. సైగ చేసింది సూర్యచంద్రుడు కనుక వాళ్ళని వచ్చి పట్టుకుంటుంటారట. ఈ కథ మనకు పురాణంలో తెలిసిన అంశమే. కానీ మరొక అందమైన కోణం ఇందులో ఉంది. ఈ రాహుకేతువులకు ఉన్నవాడు ఒక్కడే కానీ నిజానికి ఆ ఒక్కడైన రాక్షసుడు విష్ణువుని ధ్యానం చేసేట. నీ దగ్గరకు వచ్చి అడగక్కర్లేదయ్యా, తలంచుకుంటే నువ్వు నీపైన భక్తి, నువ్వు సర్వవ్యాపకుడికి, నీకు వంచన చేసి అమృతం తాగేసేటంత తెలివితేటలు నాకులో, నిన్నెవడు వంచన చేయగలడు? గొప్ప కథ చూడండి ఇక్కడ. నిన్నెవడు వంచన చేయలేడు. కానీ నేను వంచన చేసి నేను తాగను.
వేషం మార్చు కూర్చుంటాను, నువ్వు దయతో నాకు అమృతం ఇవ్వని ప్రార్థన చేసి కూర్చున్నట్టు అక్కడ. తను ప్రార్థించాడు కదా అని అమృతం పోసేట ఆయన. చూసారా, అంటే విష్ణువు మోసపోలేదు, తను ప్రార్థించాడని అనుగ్రహించట. సూర్యచంద్రులు సైగ చేశారు, మర్యాద కూడా ఉందిగా, దేవతల పంక్తిలో వాడిని కూర్చోబెట్టాడు కనుక ఆ మర్యాద కాపాడు కోసం ముక్కలు చేశాడు. అయిపోయింది. ఒకరోజు రాక్షసులు పార్టీ చేసుకుంటున్నారు. రాక్షసుల పార్టీ అంటే ఏ ఉండకూడవో అన్నీ ఉంటుంటాయి. అంటే ఈ రోజుల్లో పార్టీల్లో ఏముంటాయో అవి రాక్షసుల పార్టీల్లో ఉండేవి ఆ రోజుల్లో. చెప్పక్కర్లేదు, ఏమిటో నేను చెప్పక్కర్లేదు మీకు, ఎందుకు కాశీలో ఉంటూ అవన్నీ ఉన్నాయి. తాగరానివి తాగడం, తినరానివి తినడం. రాహు కూడా రాక్షస జాతి వాడే కదా, వాడిని పిలిచారు, నువ్వు రా పార్టీకి అని. వచ్చాడుగా, నేనేం తాగనన్నాడు. ఎందుకు తాగను అంటే, మీరు తాగుతున్నవి తింటున్నవి మద్యమాంసములు ఏవైతున్నాయో అది అమృతం తాగిన నాకు అవి రుచించట్లేదయ్యా అన్నాడు ఇక్కడ. మంచి రాక్షస పుట్టకు పుట్టి ఇవన్నీ రుచించకపోవడం ఏంటంటే పిచ్చాడువా అన్నారు ఇక్కడ. అంటే రాక్షస పుట్టకు కనుక వాళ్ళకి అవే రుచిస్తాయి, అంటే రుచించే వాళ్ళందరూ రాక్షసులు అని చెప్తున్నాడు ఇక్కడ. కానీ రాక్షస పుట్టకు పుట్టాం కనుక మనకి ఇవి రుచించాలి. పిచ్చాడు అదేదో అమృతం అంటే అదేదో పెద్ద బాగుందని. అంటే మీకు రుచి తెలియదు కానీ మీరు అనుకుంటున్నారు, ఒక్కసారి అమృతం రుచి మరిగితే మరే పదార్థాలు రుచించవు అని వ్యాసుడి కథ చెప్పి, అలాగే ఒకసారి కాశీ రుచి మరిగితే మరేది రుచించదు సుమా, అదయ్యా కాశీ అంటే అని చెప్పారు ఇక్కడ. అలా ఈ కాశీని ఆశ్రయించి గంగను ఉపాసించి, శివుని ఉపాసించి, సూర్యుని ఉపాసించి ఇలా వివిధములు ఉన్నాయి. అయితే ఇక్కడ భైరవ యాతన గురించి మాట్లాడితే ఇందాక చెప్పుకున్నాం. ఆయన కూడా ఏం చేశారంటే, యాతన పెట్టడం అంటే ఏం కాదయ్యా, నువ్వు బట్ట వేసుకోవడానికే మురికుంటూ ఉతుకుతావే, అలాగే నీకు మోక్షం ఇవ్వాలంటే జీవుణ్ణి ఉతకాలి శుభ్రంగా. బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయ్యా అని ఒకటి వేమన గారు అన్నారు కదా ఇక్కడ. మీరు ఉతికి శివుడికి ఇస్తే ముక్తినిస్తాడు ఆయన. శుద్ధత లేకపోతే ఎలా అండి? ముందు ఎక్కడికి వెళ్ళాలంటే, గుడికి వెళ్ళాలంటేనే స్నానం చేసి వెళ్తామే, నీకు స్నానం చేసుకోవడం చేత కాకపోతే ఇంకోటి పోస్తాడు. అలాగే నువ్వు పాపమాలిన్యంతో ఉన్నప్పుడు ఉతికి ఆరేసేవాడు ఎవరంటే భైరవుడు ఇక్కడ. ఉతికి ఆరేసి శివుడికి అప్పచెప్తాడు. శుద్ధుడైన జీవుడికి తారక మంత్రం అప్పుడు ఇస్తాడు ఆయన. కనుక నువ్వు తారక మంత్రం పొంది ముక్తి పొందడానికి తగ్గ యోగ్యుడిగా మార్చేవాడిని భైరవుడు అంటారు. ఇప్పుడు ఆయన క్రూరుడా దయాళువా? అంతేగా, అందుకే దయాస్వరూపుడైనా, అందుకే ఆయన కాళ్ళు జాగ్రత్తగా పట్టుకోవాలయ్యా అన్నాడు ఇక్కడ. రెండోవాడు దండపాణి, ఆయన విడిచిపెట్టద్దు. అసలు ఎవరినైనా అనుకూలంగా మార్చే పెద్ద ఆయన ఉన్నాడు, అన్ని విఘ్నాలు తొలగిస్తాడు, డుంటి గణపతి. ఆయన మరువురాదయ్యా అన్నాడు ఇక్కడ. ఇంకా ప్రధానం అయితే కాలభైరవుడైనా దండపాడైనా చేసింది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఒక పని చేస్తే మాత్రం కాలభైరవుడు దండపానికి కూడా లొంగిపోతారయ్యా. ఎలాగా అంటే భవానీమాతను ఆశ్రయించాలి. కాశీలో అనుగ్రహం భవాని అమ్మ కదా, క్షమించడంలో ఆ తల్లి మొదలు. అందుకే భవానీ భక్తుడికి కాశీలో కాలభైరవ దండపాణులు కూడా అనుకూలిస్తారయ్యా అన్నాడు. ఎందుకంటే అమ్మ ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు ఇక్కడ. ఇది పెద్ద రహస్యం. అందుకే కాశీలో భవానీ నామానికి మించిన నామం లేదు. అదే భవానీం అన్న అక్కడ అన్నపూర్ణ విశాలాక్షి పేర్లు లేవు. విశ్వేశం మాధవం టుండిన్ దండపానించ భైరవం వందే కాశీం గుహాంగంగా భవానీం మణికర్ణికాం. కాశీదేవి పేరు భవానీదేవి, తండ్రి పేరు విశ్వనాథుడు. ఆ భవానీయే మనందరినీ గమనించుకుంటోంది. ఎంత గమనించుకోవాలంటే అంతంత కళ్ళు ఉండాలో విశాలాక్షి. ఊరికనే చూస్తున్నానయ్యా అంటే సరిపోదు, కనిపెట్టుకుంటే సరిపోదు, కడుపు నింపాలి. అది కనిపెడితే విశాలాక్షి, కడుపు నింపితే అన్నపూర్ణ. ఆ తల్లేనయ్యా, ఇద్దరు కారు అన్నాడు ఇక్కడ. ఆ 2 రూపాయలు అందుకు భవానీని ఆశ్రయించాలి అని చెప్పాడు ఇక్కడ. కానీ భవానీని ఆశ్రయించి విశ్వేశం మాధవం డుండి, మరి విష్ణువు శివుడు ఇన్ని చెప్పుకున్నాం, ఇంకేం కావాలయ్యా? అటువంటిది ఈ కాశీక్షేత్రంలో ఇటువంటి నియమాలతో ఈ దేవతలను ఆశ్రయించి జీవిస్తూ ఉంటే అది కాశీవాసం. అయితే వాసం చేయలేకపోయినా యాత్రకు వచ్చే ముందు తెలుసుకుని ఉన్నన్నాళ్ళు అలా ఉండాలి ఇక్కడ. అంతేకాదు కాశీలో కూడని వాటిల్లో అభక్ష్య భక్షణం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే బయట ఏది పెడితే అది అమ్మడానికి చాలా సిద్ధం, ఏది పెడితే తినడానికి చాలామంది సిద్ధం. అక్కడ గంగ దగ్గర నుంచి వస్తారు, అక్కడే తినడాలు నిలబడి తింటే గోమాంస భక్షణ దోషం. ఎక్కడ పెడితే అక్కడ చేతులతో పట్టుకోవడాలు, అంకులు లేవు, ఎంగిళ్ళు. ఎంత దురాచారం కనబడుతుందంటే కలికనకు కనబడుతుంది. కాశీని మనద్దు. అలాంటి వాటిల్లో మనం ఉండకుండా ఉండే ప్రయత్నం చేయాలి ఇక్కడ. ఆ తిండి తాపత్రం ఎక్కడ పెడితే అక్కడ తినడం, ఏది పెడితే తాగడం అనేది కూడదు. అందుకే అభక్ష్య భక్షణం దోషం కూడదు కాశీక్షేత్రంలో. ఇవన్నీ తెలుసుకోవాల్సింది. అలాంటి నియమాలతో పవిత్రంగా. కానీ వీడు మళ్ళీ వెనక్కి రాకూడదని గట్టి దెబ్బ కొడతాడు భైరవుడు. అందుకే భైరవుడు యాతన తప్పించుకోవాలంటే ఈ సదాచారములు పాటిస్తూ, నిషేధములు వదిలిపెట్టి విధులు పాటిస్తూ, ఇప్పుడు చెప్పిన కాశీదేవతను స్మరిస్తూ ఉంటే తరిస్తారు అని చెప్పిన అనేక శాస్త్రముల వాక్యాలను మనకి కేటాయించిన కాలం నుంచి మనం ధన్యులమయ్యాం.
సర్వం శ్రీ కాశీమాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణా సమేతాయ విశ్వనాథాయ మంగళం. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి భవానీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగ స్వామికి జై. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. గురువుగారు ఈ ప్రాంగణం నుంచి మనము బయటకు తీసుకువెళ్లే వరకు ఎవ్వరూ లేవద్దు, అందరూ ఇక్కడ ప్రసాదం తీసుకొని వెళ్ళాలి. దయచేసి మనం గురువుగారి మీద గౌరవంతో ఎవ్వరూ లేవద్దని మీకు సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నా. ఇప్పుడు శ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారు ఒక మంగళహారతి. మంగళహారతి అయినప్పుడు ఒక మంచి మహావాక్యం లాంటి వాక్యం గుర్తుకొచ్చింది నాకు. వ్యాసుడు చెప్తాడు, తిష్ఠ కాశ్యాం భజ శివౌ గంగాం స్నాహి హరిం స్మర. ఒక్క వాక్యం 4 చెప్పాడు, గుర్తుపెట్టుకుంటే చాలు. తిష్ఠ కాశ్యాం, అంతేగాని గచ్చ కాశ్యాం అనలేదు. తిష్ఠ కాశ్యాం, కూర్చో కాశీలో ఉన్నాడు. తిష్ఠ అంటే కథలు కూడా కూర్చో. తిష్ఠ కాశ్యాం భజ శివౌ. శివౌ అంటే ద్వివచనం, శివాశివులు పార్వతీ పరమేశ్వరులు భజ. గంగాం స్నాహి, గంగలో స్నానం చేయి. హరిం స్మర, ఈ 4 చేయనడు మనతో. మహావాక్యం అంటే తిష్ఠ కాశ్యాం భజ శివౌ గంగాం స్నాహి హరిం స్మర. ఈ వాక్యం అందమైన వాక్యం గుర్తొచ్చింది కనుక సమయం అయిపోయినా చెప్పేశాను ఒకసారి. ధన్యవాదాలు. వారణాసి విశాలాక్షివి శ్రీ విశ్వనాథుని వామభాగమునందు వెలుగుదువే. వారణాసి విశాలాక్షివి శ్రీ విశ్వనాథుని వామభాగమునందు వెలుగుదువే. ఘోర కల్మషహారిణి కాంచీ విహారీ కామాక్షి భారకర సంసార బాధోత్తారిణి పద్మాక్షి దేవి ముజ్జగంబుల గన్న మాయమ్మ. దేవాది దేవి మంగళంబులు గొనగరావమ్మ. మంగళాంగ సుశృంగ వృషభతురంగజిత మాతంగ సంగర రంగ నిర్జిత తనుజ భవ భయ భంగ ధృత గంగా తరంగ. మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ. మల్లికార్జున శర్వ సర్వేశ కైలాసవాస మహిత వైభవ పాపచయనాశ. మల్లికార్జున శర్వ సర్వేశ కైలాసవాస మహిత వైభవ పాపచయనాశ. ఎల్లవేళల జుల్లమున విలసిల్లి భక్తుల ప్రేమ పూజలు. ఎల్లవేళల జుల్లమున విలసిల్లి భక్తుల ప్రేమ పూజలు. చల్లగా గొనుమయ్య మదిరంజిల్లగా విశ్వేశనుత శుభ మంగళం గిరిజాంబిక సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ. చండికా ప్రియ చండ భుజ దండ రాకేందు మండల మండితాభ్ర కిరీట ధృతరుండ. దండి డిండి మడ మరునాదమ జాండ భాండము నిండ నిండగ. దండి డిండి మడ మరునాదమ జాండ భాండము నిండ నిండగ. చండతర శంఖము మ్రోగ అఖండ తాండవ లీల సల్పుమ మంగళం గిరిజాంబిక సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ. మదన మదహర సాంబ శివలింగ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఫ్యాన్లు వేయండి ఒకసారి. 2 సంవత్సరాల క్రితం భాగ్యనగరంలోని రవీంద్ర భారతి ప్రాంగణంలో గురువుగారిని అనేక ఏళ్లుగా ప్రార్థించగా మమ్మల్ని కరుణించి దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక వార్షికోత్సవంలో గురు సత్కారానికి అంగీకరించి నన్ను ధన్యుని చేశారు. ఆ రోజు గురువుగారిని శ్రీ పార్లమెంటు సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారిని, తెలుగు సంఘాల అందరినీ సమన్వయం చేస్తూ మాకందరికీ పెద్ద దిక్కులా ఉన్నటువంటి సుందర శాస్త్రి గారిని
వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నా. శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, శ్రీ సుందర శాస్త్రి గారు, శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని కూడా రమ్మని కోరుతూ ఉన్నా. తెలుగునాట ఎన్నో ధార్మిక కార్యక్రమాలకు వారు నమస్కారం, ధన్యవాదాలు. అటు కూర్చోండి, వారిని కూర్చోబెట్టండి. కేవలం 5 నిమిషాల్లో పూర్తి చేస్తాం, దయచేసి అందరూ కూర్చోండి. 2 సంవత్సరాల క్రితం దర్శనం వార్షికోత్సవం సందర్భంగా గురువు గారిని పల్లకీలో ఊరేగించి వేద పండితులు మంగళధ్వానాలు ముందుకు వెళుతూ ఉండగా వారిని సాదరంగా రవీంద్ర భారతిలో స్వర్ణ కంకణం, జీవన సాఫల్య పురస్కారం, ధార్మిక వరేణ్య బిరుదు సత్కారం, పుష్పాభిషేకంతో ఆనాడు ఘనంగా సత్కరించుకునే భాగ్యం గురువుగారు మాకు ప్రసాదించారు. ఆ రోజు కూడా వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా, లక్షలాది మంది భక్తులు పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా చూసి ఆ ఆనంద క్షణాలను ఇంకా 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 మన మనసులో స్మరించుకుంటూనే ఉన్నాం. ఆ రోజు నాకు కలిగిన ఎంత ఆనందానుభూతో ఇవాళ మళ్ళీ అదే సన్నివేశాన్ని నా మనసులో గుర్తుకు తెచ్చుకొని మా గురువు గారు ఏదైతే కలగన్నారో బ్రహ్మానంద తీర్థులు పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజులు, అదే సన్నివేశం ఇక్కడ నా కళ్ళల్లో ద్యోతకమై గురువుగారు కాశీవాసంలో ఎలా ఉండాలి, కాశీలో ఒక ధర్మనిష్టగా ఎలా మెదలాలి, కాశీ వ్యాసుడు అమృతం ఎలా ఉంటుంది, ఒక్కసారి అమృతాన్ని రుచి చూస్తే మళ్ళీ 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 అమృతాన్ని తాగాలనిపిస్తుందని చెబుతూ అమృతం ఎలా ఉంటుందో కాశీలో నివాసం అలా ఉంటుంది, కాశీలో అమృతతుల్యమైన జీవనం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉండాలి అంటూ వారు అనేక నియమాలను వారు పాటిస్తున్నారు. ఇలా పాటించండి అని మనకు చూపిస్తూ ఉన్నారు. అలాంటి ధర్మనిష్ట కలిగినటువంటి, ఉపాసనా బలం కలిగినటువంటి, నిత్యం తపస్సుతో అనుష్ఠానంతో ప్రవచనాలను అందించే ఏకైక ధార్మిక దిగ్గజం గురువుగారు మన సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు. అలాంటి గురుదేవులు ఎక్కువ కాలం కాశీలోనే వాసం చేస్తూ లక్షలాది మందికి, ఒక్క తెలుగు వారికే కాదు అనేక మందికి ఒక ధార్మిక జీవనాన్ని, ఒక ధార్మిక జీవన విధానాన్ని కాశీలో ఎలా ఉండాలి అంటూ వారు మనకు సాదృశ్యంగా చూపిస్తున్నట్టు, చూపించడమే కాదు ఎన్నెన్నో ప్రవచనాల ద్వారా జ్ఞానోదయం కలిగిస్తున్నటువంటి మహానుభావులకి బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ పక్షాన సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ వారికి బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ పక్షాన సత్కారం తర్వాత మనం రేపు జరగబోయే ప్రధానమంత్రి తెలుగువారినందరినీ ఉద్దేశించి ఏదైతే మనకు ఒక అపురూపమైనటువంటి అవకాశాన్ని కల్పించారో ఆ విశేషాలను మన జీవీఎల్ నరసింహారావు గారు తెలియజేస్తారు. ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నవాళ్ళం, సోషల్ మీడియా ద్వారా చూస్తున్న లక్షలాది మంది చూసి టీవీల దగ్గర కదలకండి కాశీకి రాని వారు, కాశీలో ఉన్నవారు ఖచ్చితంగా అక్కడికి క్షేమేశ్వర్ ఘాట్ వద్దకు రండి అనే నినాదంతో ఈ గురువు గారి సమక్షంలో ఈ ప్రాంగణం నుంచి మనం నిష్క్రమిద్దాం. అప్పుడు మొదట సత్కార కార్యక్రమం వేద పండితుల యొక్క వేదనాదం మధ్య. ఓం మమాగ్నే వర్చో విహవేశ్వస్తు వయంత్రేంధానాస్తనువం పుషేమా మహ్యన్నమంతాం ప్రతిశ్చతస్తస్త్వయాధ్యక్షేణ పృతరాజయేమా మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం అస్తు येनो मानिगा अंकदमच्चनां विश्वे देव सो अधिवोचताम् कृणोत विश्वे देवास इह वीरयध्वम्
మాస్మహి ప్రజయా మాతనోభిర్మారథామద్విషతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంచోయంతు నిగుతః పునస్తే మేషాం చిత్తం ప్రబుధా వినేశతో ధాతా ధాతృణాం భువనస్య యస్మత్ దేవగం సవితారమభిమాతిషాహం ఇమై యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాంతు యజమానన్యర్థాత్ ఉరువ్యచానో మహిషః శర్మయగం సదస్మిను హవే పురోహూతః పురుక్షో సనః ప్రజాయే హరయశ్వ మృణయేంద్రమానో రేరిషోమా పరాదాః ఏన సపత్నా అపతే భవంతింద్రాగ్నిభ్యామవబాధ తాన్ వసవో రుద్రా ఆదిత్యా ఉపరి స్పృశం మోగ్రం చేత్తారమధిరాజవక్రన్ పర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజిదశ్వజిజ్యః ఇవన్నో యజ్ఞం విహవేజుషస్వాస్య కుర్మో హరివో మేదినంత్వా గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. చిన్న సంశయం లేకుండా కాశీలో ఏ విధంగా ఉండాలో అందరి మనస్సులో ఉన్నటువంటి సంశయాలన్నీ తొలగించినటువంటి గురువరేణ్యులకు వందనములతో బ్రహ్మస్వ భవనము ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఈ యొక్క ఘట్టాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి ఘట్టంగా వారు ఈ యొక్క సభను తీర్చిదిద్దినందుకు వారికి ఎల్లవేళలా మేము బ్రహ్మస్వ భవన సభ్యులందరము వారికి కృతజ్ఞతాపూర్వకంగా మేము ఉంటామని చెప్పి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము అతి త్వరలో బ్రహ్మస్వ భవనాన్ని నిర్మించి మళ్ళీ మీ కరకమలములచే దాన్ని లోకార్పణం చేసుకొని ధర్మనిష్టగా మేము ముందుకు సాగాలని మీ అనుగ్రహాన్ని వేడుకుంటూ ఉన్నాం. పెద్దలు, పూజ్యులు, రాజ్యసభ సభ్యులు, కాశీలో తెలుగు సమాజానికి పెద్ద దిక్కు మన జీవీఎల్ నరసింహారావు గారు ఇవాళ నిజంగా కాశీలో తొట్టతొలి ఆశ్రమం ఆంధ్రాశ్రమం వ్యవస్థాపకులు సుందరరామ శాస్త్రి గారు, ఇంకా అనేకమైనటువంటి తెలుగు సంఘాల ప్రతినిధులు అందరినీ ఏకం చేస్తున్నటువంటి సుందరరామ శాస్త్రి గారు చేస్తున్న కృషి అపారమైనప్పటికీ కూడా ఇక్కడ తెలుగువారి యొక్క భక్తుల సంఖ్య నాటి నుంచి నేటి వరకు ఎక్కువగా ఉండి తెలుగువారే కాశీకి అనేక భక్తి ప్రపత్తుల విషయంలోని అన్ని విషయాల్లో తెలుగువారి ప్రాముఖ్యత ఎక్కువ ఉన్న దృష్ట్యా తెలుగువారికి గౌరవం, తెలుగువారికి సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ నరసింహారావు గారు చేస్తున్నటువంటి కృషి నిరుపమానం. అందుకు పెద్దలు గురువు గారితో పాటు ఎందరి యొక్క కాశీ విశ్వనాథ్ అనుగ్రహమే వారి మీద ఉంది. ప్రధానంగా గంగా పుష్కరాలు గత సంవత్సరం సుందరరామ శాస్త్రి గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మనకు మనమే కొన్ని ఏర్పాట్లు చేసుకుంటే చిట్ట చివరి నిమిషంలో అప్పటి ప్రభుత్వం కొంత సహాయం చేసినప్పటికీ కూడా ఇప్పుడు మట్టుకు ముందస్తు జాగ్రత్తగా జీవీఎల్ నరసింహారావు గారు చొరవ తీసుకొని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి నుంచి ఇక్కడ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాన్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ విషయాన్నంతా తెలియపరిచి తెలుగు వారందరూ లక్షలాదిగా తరలి వస్తున్నారు గంగా పుష్కరాలకు, ఇక్కడ అనేకమైనటువంటి సౌకర్యాలు కావాలి అని వారు స్వయంగా చొరవ తీసుకొని జిల్లాలో ఉండేటువంటి ఈ కాశీలో ఉండే ఇతర ప్రజాప్రతినిధులతో, జిల్లా కలెక్టర్తో, జిల్లా పోలీస్ కమిషనర్తో, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో పెద్దలందరినీ ఒక సమన్వయం చేసి ఇక్కడ ఏ లోటు రాకుండా తెలుగు సంఘాల వారు నిర్వహిస్తున్న అన్న సమారాధన విషయంలో కానీ, ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో కానీ, ఘాట్లలో చాలా సులభంగా సులువుగా ఏ సమస్య లేకుండా స్నానాలు ఆచరించే విషయంలో కానీ, కాశీ విశ్వనాథుని దర్శనం విషయంలో కానీ, ఇలా అనేకమైనటువంటి భక్తుల సదుపాయాల విషయంలో, భక్తులకు ప్రధానంగా గౌరవం దక్కే విషయంలో శ్రీ నరసింహారావు గారు చేసిన కృషి తెలుగు సంఘాలందరి పక్షాన మేము సవినయంగా తలవంచి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాం.
అందుకు వెన్నంటి నిలిచిన మా సుందరరామ శాస్త్రి గారిని కూడా తెలుగు వారందరికీ మాకు పెద్దన్న శ్రీ సుందరరామ శాస్త్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా వైష్ణవి ప్రసాద్ గారు మాకు హైదరాబాద్లో పెద్ద దిక్కువారు. ఎక్కడ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉన్నా ఒక పెద్ద 100 ఎకరాల్లో తోటలు నిర్వహించి బ్రాహ్మణులు ఏ కార్యక్రమం చేసుకున్నా వారు సడ్రసోపేతమైన భోజనం అందించడానికి మొట్టమొదటి ముందుకొచ్చే వ్యక్తి వైష్ణవి ప్రసాద్ గారు. ఇక్కడే పక్కన కైలాస్ భవన్లో వారు అన్నప్రసాదాన్ని అందిస్తూ ఉన్నారు. ఇక్కడికి విచ్చేసి 15 రోజులు ఒక్క క్షణం తీరికలేని వారు కూడా ఇక్కడే ఉండి చేస్తున్నారు. ఇలా అనేక మందిని నరసింహారావు గారికి ఒకే ఒక్క నిమిషంలో మా ట్రస్ట్ గురించి గురువుగారి సమక్షంలో మేము చెప్పుకునే భాగ్యం. ఇది 425 గజాల స్థలాన్ని మా గురువుగారు మాడుగుల మాణిక్య సోమయాజులు గారు పూర్వాశ్రమంలో తర్వాత సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత బ్రహ్మానంద తీర్థులుగా ఉదయం సన్యాసాశ్రమం తీసుకొని సాయంత్రమే వారు పరమపదం చెందారు. వారు మా ధర్మపత్ని పూర్వాశ్రమంలో లలితా సోమదేవమ్మ గారుల సంకల్పంతో తెలుగువారు నిష్ఠాగరిష్ఠులైన సదాచార సంపన్నులైనటువంటి వేద విద్వన్మూర్తులు, ఆహితాగ్నులు, స్వామీజీలు, అవధూతలు వీళ్ళందరికీ మడితో భోజనం, వాళ్ళు అవసరమైతే స్వయం పాకానికి అవసరమైన సౌకర్యాలు ఇక్కడ కల్పించడానికి యోగ్యమైన ప్రదేశం కావాలి అని వారు తలంచి మమ్మల్ని అందరినీ ప్రేరేపితులను చేసి బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ అని ఒక తెలుగువారి కోసం ఈ ట్రస్టును ఏర్పాటు చేసి ఇక్కడ అదే నియమాలతో ఇది ముందుకు వెళ్ళడానికి మేము ఈ గంగా పుష్కరాలను ఒక సందర్భంగా ఎంచుకొని పరమ పవిత్రమైన గంగా పుష్కరాల్లో మహా అన్న ప్రసాద వితరణను రోజు గురువుగారి యొక్క సంకల్పం మేరకు నిర్వహిస్తూ ఉన్నాం. మీరు మా సుందరరామ శాస్త్రి గారు ఎల్లవేళలా మా యొక్క ఆశయానికి గురువుగారి అనుగ్రహం ఎలాగైనా ఉంది. మీ యొక్క చేయూత తోడ్పాటు ఎల్లవేళలా ఉండాలని కాశీకి వచ్చినప్పుడు బ్రహ్మస్వ భవనాన్ని కూడా ఒక్కమారు రోడ్డుకు సమీపంలోనే ఉంటుంది తమరు సందర్శించి భవిష్యత్తులో భవన నిర్మాణం విషయంలో కూడా మీరు మా ప్యాట్రన్గా ఉండి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలని, తెలుగువారందరి సదాచార సంపన్నుల కోసం భవనం గనక మీరు మన భవనంగా భావించి మీరు మాకు పెద్ద దిక్కుగా ఉండాలని కోరుకుంటూ శ్రీ నరసింహారావు గారిని దుశ్శాలువతో సత్కరించవలసిందిగా గురువు గారిని కోరుతూ ఉన్నా. అలాగే శ్రీ సుందరరామ శాస్త్రి గారిని 2 నిమిషాల్లోనే పూర్తవుతుంది. రండి సుందర, మీరు మమ్మల్ని అందరినీ సమన్వయం చేస్తున్న పెద్దవాళ్ళు సార్, మీ మీద గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి. మా ఋషిపీఠం చారిటబుల్ ట్రస్టు ధర్మకర్త గురువుగారి ధర్మాచరణ విషయంలో వెన్నంటి నిలుస్తూ మాకందరికీ కూడా ఎంతో ఒక ధార్మిక దిశానిర్దేశం చేసే శ్రీ మారేపల్లి సూర్యనారాయణ గారిని కూడా శ్రీ వైష్ణవి ప్రసాద్ గారు, కళాకారులు ముగ్గురు కళాకారులు, సుమనస్ అయిపోయింది. ఒక్క నిమిషం వారితో వారి ప్రసంగం. జయసూర్య సుమనస్ వచ్చేసారు మీకు ముందు. సుమనస గురువు గారి మనవడు పూర్వాశ్రమం సుమనస్ రానా. వాయిద్యకారులు ఉంటే రావాలి. తర్వాత ధన్యవాదాలు తీసుకున్నాం. ఇప్పుడు పెద్దలు మాన్యులు రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గురువు గారిని క్లుప్త సుందరంగా రేపటి మనమంతా ఏం చేయాలి, మనమంతా క్షేమేశ్వర్ ఘాటుకు తరలి వెళ్ళి ఎలా ఉండాలనే విషయాన్ని తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రేపటి కార్యక్రమం గురించి ఒక్కసారి వివరణ పంచుకోవటం కోసం కూడా రావటం జరిగింది. పెద్దల ఆశీస్సులతో పాటు వివరణ ఇద్దామని. ఈ ఎన్నికలు అంటాను, మీరు రాజకీయ నాయకులం కాబట్టి సాధారణంగా
ఈ పుష్కరాల్లో అనబోయి ఎన్నికలు అది వేరే. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు సాధారణంగా ఎందుకో మాట పొల్లుపోదు, కానీ ఇవాళ అయ్యింది. పుష్కరాల్లో, గంగా పుష్కరాల్లో అత్యంత వైభవంగా తెలుగువారు జరుపుకుంటారన్న విషయం ఇక్కడ స్థానికులకి పెద్దగా తెలియదు. సో కాబట్టి గతంలో పుష్కరాలు వచ్చినప్పుడు వారు ఇదొక ఇబ్బందిలాగా భావించేవారు. ఏంటి ఇంతమంది వచ్చేసారు, ఎందుకు ఇలా అయ్యింది, ఇంతమంది ముందుగా మాకు ఎందుకు తెలియచేయలేదు అన్నటువంటి ఒక అసౌకర్యంలాగా ఫీల్ అయ్యారని గతంలో మనకు తెలిసింది. అందుకే వచ్చిన యాత్రికులు కూడా కొన్ని ఇబ్బందులకు గురయ్యారు. సో కాబట్టి 2 నెలల క్రితం సుందర శాస్త్రి గారు మరి 2-3 పర్యాయాలు నాకు ఈ విషయాన్ని తెలియజేసి మనం ముందుగా కొంచెం దీనిపై చొరవ తీసుకొని చేస్తే బాగుంటుంది అని సూచించడం. నేను గతంలో కరోనా సమయంలో కూడా దాదాపుగా 2,000 మంది తెలుగువారు దక్షిణాది రాష్ట్రాల వారు ఇక్కడ కరోనా వచ్చి ఇరుక్కుపోయారు. లాక్డౌన్ సమయంలో వారందరికీ కూడా దాదాపుగా 1 నెల రోజుల పాటు ఎక్కడ ఆశ్రమంలో ఉన్న వారందరికీ ప్రభుత్వం తరఫున భోజనాది ఏర్పాట్లు చేసి, రేషన్ ఏర్పాట్లు చేసి, మందులు ఏర్పాటు చేసి, ఈ దేశంలో మొట్టమొదటిగా ఎవరన్నా వారి ఉన్న స్థానం నుంచి కదిలారు అంటే వారణాసిలో ఉన్నటువంటి తెలుగువారు. అది నా చొరవ మేరకు చెప్పడానికి సంతోషిస్తున్నాను. నేను ఇది ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళగానే అయ్యా ఇక్కడ ఉన్నవారంతా వృద్ధులు, మహిళలు, పిల్లలు 1 నెల రోజుల పాటు తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నారు, మనం ప్రభుత్వం తరఫున చేయనంత సహాయం చేశాం, కానీ వాళ్ళని వెళ్ళి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే లాక్డౌన్ మళ్ళీ పొడిగించడం జరిగింది 2-3 పర్యాయాలు. సో మొట్టమొదటిగా వెళ్ళింది ఇక్కడి నుంచే, బస్సుల్లో వెళ్ళారు. అసౌకర్యమే, కానీ అంతకంటే వేరే మార్గం లేదు ఆ రోజున. సో ఈ విషయం తెలియగానే ఇది నేను ముఖ్యమంత్రి గారి, యోగి గారి దృష్టికి, ప్రధానమంత్రి గారి దృష్టికి కార్యక్రమాల గురించి తీసుకువెళ్ళటం, వారి ఆదేశాలతో ఇక్కడ యంత్రాంగం అంతా కూడా కదిలి రావటం, 5-6 పర్యాయాలు కలెక్టర్ సమక్షంలో మీటింగ్ జరగటం, నేను స్వయంగా అధ్యక్షత వహించి ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయటం. దీనివలన మనం ఈ రోజున స్థానికంగా ఇక్కడ అన్ని రకాల సహాయ సహకారాలు మనకి రాష్ట్ర కింద జిల్లా యంత్రాంగం నుంచి లభిస్తున్నాయి. సో ఇంత అద్భుత కార్యం మనం చేస్తున్నామని ప్రధానమంత్రి గారికి తెలుసు కనుక మేమందరం ఒక ఆలోచన చేశాం. తెలుగువారు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ పుష్కరాలు జరుపుకుంటుంటే మరి ఆ ధార్మిక భావన కలిగినటువంటి ప్రధానమంత్రి గారు ఇక్కడ స్థానిక ఎంపీగా కూడా ఉన్నారు, వారితో వారి నుంచి కనుక మనం ఒక సందేశం దొరికినట్లయితే లేదా వారు మనతో ప్రసంగించినట్లయితే ఖచ్చితంగా మన యొక్క శోభ ఇంకా పెరుగుతుంది అనే ఉద్దేశంతో వారిని కోరటం. కాశీ తెలుగు సంగమం పేరుతో ఈ సభను ఏర్పాటు చేశాం. సో ఇది పూర్తిగా ప్రభుత్వ సహకారం, యంత్రాంగ సహకారం కొంత మనం తీసుకున్నప్పటికీ మొత్తం మన ఖర్చుతోనే మనం చేస్తున్నాము, ప్రభుత్వ ఖర్చుతో కాదు. అది మనకు మరొక గర్వకారణం. ఇక్కడికి వచ్చిన వారు కూడా అందరూ స్వతహాగా వచ్చిన వారే. సో కాబట్టి నేను ఎప్పుడైతే ప్రధాని గారి దృష్టి గారికి తీసుకువెళ్ళానో, మీ అంతటి మీరే చేస్తుంటే నేనెందుకు సహకరించనని చెప్పి సో వారు వెంటనే ఒప్పుకోవటం. రేపు సాయంత్రం మానస్ సరోవర్ ఘాట్లో జరిగేటువంటి ఒక భవ్య కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి మనందరికీ ఒక సందేశం ఇవ్వనున్నారు, వర్చువల్ మాధ్యమంగానే ఇవ్వనున్నారు. అయినా కూడా మన కోసం అంత సమయం కేటాయించి గత 10 రోజులుగా పిఎం ఆఫీస్ నుంచి రోజు ఫాలోఅప్ చేస్తున్నారు. ఈరోజు పాపం సుందర శాస్త్రి గారికి కూడా రాత్రులు ఫోన్లు వస్తున్నాయి, అధికారులకు ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడే అధికారులందరూ ఘాట్ల దగ్గరికి వచ్చారు. సో మనం ఇక్కడ ఉన్న తెలుగు వారంతా పెద్ద సంఖ్యలో అక్కడికి విచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమ వివరం వారికి తెలుస్తుంది. సో రేపు పూజ్యులు షణ్ముఖ శర్మ గారి చేతుల మీదుగానే కార్యక్రమాలన్నీ జరగాలని వారిని మరొకసారి వేడుకుంటూ, ఈ కార్యక్రమంలో వేద పాఠనం, వేదనాదం, స్తోత్ర పారాయణం, గాయత్రి ఆరాధన, గంగా ఆరాధన, గంగా హారతి వంటి అనేక కార్యక్రమాలతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంబోధన కూడా ఉంటుంది. కనుక అందరూ రావాలని, రేపు 5:30 లోపు 5 గంటలకే అందరూ మానసరోవర్ ఘాట్ దగ్గరికి వచ్చి కార్యక్రమాన్ని మొత్తాన్ని వీక్షించి, ఇది భక్తి టీవీలో లైవ్ ప్రసారం కూడా అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో 3 గంటల పాటు అవుతుంది. అక్కడ అనేక మంది భక్తులు పెద్ద సంఖ్యలో వారందరూ కూడా ఈ ఇక్కడ
మరి షణ్ముఖ్ శర్మ గారు ఇచ్చేటువంటి పారాయణంలో వారు కూడా పాల్గొని ఉన్నారు. ఈ విషయం ఆల్రెడీ అక్కడ టీవీలో కూడా ప్రమోట్ చేయటం జరుగుతోంది. సో కాబట్టి తెలుగు వారి ఐకమత్యాన్ని, తెలుగువారి యొక్క ఔన్నత్యాన్ని ప్రదర్శించడానికి మనకు రేపు ఒక మంచి అవకాశం. కనుక అందరూ ఎటువంటి ఇబ్బంది అనుకోకుండా ఇంత దూరం వచ్చాం. కాశీ మానసరోవర్ ఘాట్ కేవలం 400 గజాల దూరం మాత్రమే. అందరూ తప్పనిసరిగా వచ్చి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని మీ అందరినీ అభ్యర్థిస్తూ అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. కాశీ పుష్కర తెలుగు సంగమాన్ని గురువుగారి సమక్షంలో మాన్యులు దీనికంతా కర్తా కర్మ క్రియ అయినటువంటి జీవీఎల్ నరసింహారావు గారి సమక్షంలో శంఖారావంతో మనం ఆ యొక్క ఉత్సాహ భరిత వాతావరణాన్ని ఆరంభించుకుందాం. భక్తి టీవీలో ప్రతి కోటి దీపోత్సవంలో వీరు శంఖనాదం చేస్తారు, వారు భజన సంకీర్తనం చేస్తారు. ఇరువురు ఉన్నారు కనుక రేపటి కార్యక్రమంలో తమరు వినియోగించుకోవాలి కొడకండ్ల రాధాకృష్ణ శర్మ వీరు ఇరువురు. ఈ కార్యక్రమంలో రేపటి తెలుగు సంగమం కార్యక్రమంలో మనమందరము భక్తి శ్రద్ధలతో క్షేమేశ్వర్ ఘాట్కు తరలి వెళదామని కోరుకుంటూ గురువు గారిని మనం సాదరంగా ఇక్కడి నుంచి వీడుకోలు తెలుపుదాం. ఇంకెవ్వరూ కూడా గురువుగారి మీద గౌరవం ఉన్న మనం అందరము ఎవరము లేవద్దు, అలాగే కూర్చుందాం. కూర్చొనే నమస్కారం చేద్దాం. ముందర జీవీఎల్ గారు అలాగే సుందర రామశాస్త్రి గారు ముందు నడుస్తూ ఉంటారు, వారి వెనకాల కేవలం గురువు గారు నడుస్తుంటారు. ఇంకెవ్వరూ కూడా దయచేసి లేవకూడదు. ఒక్క రాధాకృష్ణ శర్మ గారిని కూడా గురుగారు రండి. చాలా అద్భుతంగా లక్షల మంది కదిలిస్తారు సార్ భజనతో. రేపు అదే మొన్న ఊపు తీసుకొస్తాం, మేము వచ్చేస్తాం తప్పకుండా. హరి ఓం. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ మహాదేవ శంభో 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 మహాదేవ. జయ జయ గంగే మాతర్ గంగే జయ జయ గంగే మాతర్ గంగే జయ జయ జాహ్నవి కరుణా పాంగే జయ జాహ్నవి కరుణా పాంగే జయ జయ గంగే మాతర్ గంగే జయ జయ గంగే మాతర్ గంగే జయ జయ జాహ్నవి కరుణా పాంగే జయ జయ జాహ్నవి కరుణా పాంగే. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో తీర్థ స్వామికి జై. బ్రహ్మానంద తీర్థ స్వామికి జై.